ఆయన్ని ఆరాధిస్తామండి. వాక్యము నుండి ఒక లేఖన భాగాన్ని చదువుదాం. మొదటి యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయము యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలాగా చదువుదామండి. మనందరం కలిసి ఒక్క మాటలా చదువుదాం. చదవగలిగిన వారు నాతో కూడా కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. మనందరము ఒక్క మాటలాగా ఈ వచనాన్ని మనం చదువుదామండి. ఈ వచనాన్ని మనందరం ఒక్క మాటలా కలిపి చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని మనందరము కలిసి చదువుదామండి. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎదిగిన వారిమై దాన్ని నమ్ముకుని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచియుండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో చదవబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. మరి ఈ దిన పరిచర్య కొరకై ఎంతో సమయం దేవుడి దగ్గర కనిపెట్టిన మేరకు దేవుడు ఆయన ఈ మాటను ఆయన అనుగ్రహించారు. ఎంతో సమయము దేవుడి దగ్గర కనిపెట్టగా ఆయన ఏం చెప్పారు అంటే, దేవుడు ప్రేమ స్వరూపి. నేను చాలాసార్లు అంటే ప్రేమ అనేది లోకంలో చాలా మందికి తెలుసు. చాలాసార్లు కూడా ఈ ప్రేమ గురించి ఎన్నోసార్లు మనం వాక్యాన్ని విన్నాం. మనకెంతో ప్రేమ అంటే చాలాసార్లు లోకంలో ఉన్న ప్రేమ వేరు, దేవుడి దగ్గర ఉన్న ప్రేమ వేరు. మళ్ళక మన యొక్క బంధువుల మధ్య కానీ, మన తల్లిదండ్రుల మధ్య కానీ, మన యొక్క బిడ్డల మధ్య కానీ ఇలా చెప్పుకుంటూ పోతే లోకంలో ఉన్న ప్రేమకి దేవుని ప్రేమకి చాలా వ్యత్యాసము అనేది మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఇప్పటికే ఎన్నోసార్లు ఆ ప్రేమ గురించి ఎంతోమంది వాక్యాలను బోధిస్తూ వచ్చారు. కాబట్టి నేను చాలా సమయం దేవుడి దగ్గర కనిపెట్టాను. ఏం చెప్పాలి ప్రేమ గురించి, నేనేం చెప్పాలి, అసలు ప్రేమ అంటే ఏంటో తెలియాలి కదా. ప్రేమ గురించి చెప్పాలి అంటే దేవుడు 3 విషయాలు జ్ఞాపకం చేశాడు. అంటే ప్రేమ గురించి చెప్పుకొని వెళ్తూ ఉంటే తరగదన్నమాట. అందుకనే బైబిల్ గ్రంథంలో రాయబడిన ఏ ఒక్క మాటనైనా సరే ఈ భూమి మీద ఏ మానవుడు కూడా ఎంత వర్ణించినా దాన్ని ఇంకా అందరిదిగా వెళుతూ ఉంటుంది. నేను మొన్న ఒక కాకినాడలో బుక్ స్టోర్కి వెళ్ళాను. మీరు అందరూ బుక్ స్టోర్కి వెళ్తారు కదా. మీరు ఎప్పుడైనా వెళ్ళారా బుక్ స్టోర్కి? ఎన్ని పుస్తకాలు ఉంటాయంటారు? అవన్నీ ఏం పుస్తకాలు అంటారు? ఏం పుస్తకాలు ఉంటాయి బుక్ స్టోర్లో? క్రిస్టియన్ బుక్ స్టోర్లో ఏం పుస్తకాలు ఉంటాయి? ఏముంటాయి చెప్పండి, పర్లేదు. బైబిల్లో ఉంటాయి, ఇంతేనా? అసలు బైబిల్ మీద వ్యాఖ్యానం చేసిన పుస్తకాలు ఎన్ని ఉంటాయి తెలుసా? ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మీద దేవుడు ప్రేమ కలిగిన వాడు అనే దాని మీద ఒక ఆయన వ్యాఖ్యానం చేశాడు. దేవుడు కృప కలిగిన వాడు ఆయన ఒకదాని మీద రాశాడు. ఇలాగా బైబిల్లో రాయబడిన ఒక్కొక్క పుస్తకం మీద ఒక్కొక్కరు వ్యాఖ్యానం చేసుకుంటూ వెళ్ళారు. అంతేనా? ఒక్కొక్క మాట మీద కూడా వ్యాఖ్యానం చేశారు. మీ అందరికీ తెలుసు కదా, ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఒక పెద్ద షిప్పు, ఓఎం బుక్ స్టోర్ వారి యొక్క షిప్పు ప్రపంచ దేశాలన్నీ తిరుగుతూ ఉంది. అవునా? గత 4-5 సంవత్సరాల క్రితం కూడా ఇండియాకు వచ్చింది. ఆ షిప్ నిండా కూడా దేవుని యొక్క బైబిల్ గ్రంథం గురించి రాయబడిన వ్యాఖ్యానాలు, బైబిల్ గ్రంథాలు, అన్ని భాషల్లో రాయబడిన బైబిల్ గ్రంథాలు, అనేక రకాలైన మరి భక్తుల యొక్క సాక్ష్యాలు, ఇవన్నీ కూడా ఆ షిప్పు ప్రపంచ దేశాలకు అందిస్తుందన్నమాట. ఒక దేశాన్ని వదిలి మళ్ళీ ఇంకొక దేశానికి రావడానికి 30-40 సంవత్సరాలు పడుతుంది ఆ షిప్పు. మన ఇండియాకి రావడానికి 25 సంవత్సరాలు పట్టిందంట ఆ షిప్పు. అది ప్రపంచ
దేశాలన్నీ తిరిగి అన్ని దేశాలకి వెళ్ళి దేవుని యొక్క ఈ బైబిల్ గ్రంథాలు కానీ, బైబిల్ గురించి రాయబడిన పుస్తకాలు కానీ, ఎన్ని రకాలైన పుస్తకాలు అందులో ఉంటాయో అన్ని భాషల్లో, అది ఒక భాష అనేది కాదు. అలాగా ఈరోజు జార్జ్ వరవర్ గారు ప్రపంచం అంతటికీ దేవుని సువార్తను అందించాలని ఆయన ఎంతో ప్రయాసముతో ఒక పెద్ద వాడును తయారు చేసి ఆ వాడును ప్రపంచ దేశాలన్నిటికీ తిప్పుతున్నాడు. అయినా ఇంకా ఎన్ని పుస్తకాలు ఉన్నాయో అంటే దేవుని యొక్క మాటలన్నీ కూడా ఒక ముడు సముద్రం లాంటిది. అంటే ఒక రా మెటీరియల్ అనమాట. అంటే నువ్వు తీసే కొద్ది వస్తానే ఉంటుందట, తరగదు. అందుకని ఒక మాటకు అర్థం చెప్పాలి అంటే ఆ మాటకు అర్థము ఈ లోకంలో ఉన్న మాటలకైతే అర్థం చెప్పగలరు, కానీ దేవుని యొక్క మాటకు అర్థం చెప్పడం అనేది చాలా కష్టం. ఎందుకంటే దేవుడు చెప్పిన ప్రతి మాటలు కూడా మానవుడి యొక్క ఊహకు అందనవన్నమాట. మానవుడు ఎంత అర్థం చేసుకున్నా, ఎంత గ్రహించాలనుకున్నా అది వారికి అర్థం కావట్లేదు. అందుకని కదా బైబిల్ గ్రంథంలో ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి అనేక రకాలుగా అనేక లక్షల మంది బోధిస్తున్నారు ఒకటే మాట. మీరు చూడండి, ఒక్క మాటను తీసుకొని ఎంతమంది ఎన్ని రకాలుగా బోధిస్తారు. మరి మీరు చూసారో లేదో నాకు తెలియదు, కానీ నేను పరిశుద్ధ సమాజ కూడికలకు అంటే మన సహవాసంలో పరిశుద్ధ సమాజ కూడికలు పెట్టినప్పుడు ఒక్క అంశాన్ని తీసుకుంటారు. ఏ మీటింగ్ పెట్టినా ఒక అంశం తీసుకుంటారన్నమాట. ఆ అంశం మీదే అది 5 రోజులు కానీ, అది 9 రోజులు కానీ, ఇంకా వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఎన్ని రోజులు పెట్టినా ఆ ఒక్క అంశం మీదే చెప్తారు. ఆ ఒక్క అంశం మీదే దేవుడు ప్రేమ స్వరూపి అన్నాడు అనుకో, ఆ ప్రేమ గురించే బోధిస్తారు. లేదు దేవుడు కృప కలిగిన వాడు అని అనుకోండి, ఆ కృప మీదే బోధిస్తారు. లేక దేవుడు నమ్మదగిన వాడు అంటే ఆయన మీదే బోధిస్తారు. లేక విశ్వాసమునకు ఆధారమైన వాడు అంటే దాని మీదే బోధిస్తారు. ఎన్ని రోజులైనా మేము ఆ మీటింగ్లో కూర్చున్నప్పుడు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా బోధించేవారు. అదేంటి మాట ఒకటే కదా, ఆయన ఎలా బోధించాడు, ఈయనలా బోధించాడు, ఆయన ఎలా బోధించాడు, అసలు ఇన్ని రకాలుగా బోధించొచ్చా ఒక మాటను అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అర్థమవుతుంది ఆ మాట. అర్థమైందా? అంటే మానవుడు ఎలాగ అర్థం చేసుకోగలుగుతాడో అది అలాగే అర్థమవుతూ ఉంటుంది. అందుకని దేవుని యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి మాట కూడా నువ్వు ఎంత కాలము దాన్ని వర్ణించినా ఆ మాట ఎప్పటికీ పాతకెళ్ళిపోదట, అది ఎప్పుడూ జీవము కలిగిందే. మనం చూడండి, బైబిల్ గ్రంథాన్ని మీరు ఎన్నిసార్లు చదివినా అన్నిసార్లు కొత్తగానే కనపడుతూ ఉంటుంది. అదేంటి ఈ మాట నేను చదవలేదా ఏంటి ఇంతకు ముందు అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎన్నోసార్లు ఈ రోజుకి బైబిల్ గ్రంథాన్ని ఎన్నిసార్లు చదివానో. నేను 1987 సంవత్సరం నుంచి మొదలుపెట్టిన బైబిల్ గ్రంథాన్ని ఇప్పుడు దాకా ఎన్నిసార్లు ప్రతిరోజు అంటే మా టార్గెట్ ఏంటంటే సంవత్సరానికి ఒక్కసారైనా బైబిల్ చదివేయాల. ఒక్కసారి కూడా బైబిల్ చదవకపోతే మేమేం దేవుని బిడ్డలం? అసలు మేము దేవుని బిడ్డలమేనా? సంవత్సరానికి ఒక్కసారి కూడా బైబిల్ చదవకపోతే మేమేం క్రైస్తవులం అంటాం? ఓ చదువుకునే పిల్లలను చూడండి, ఈరోజు నర్సరీకి వెళ్తే ఆడు మొయ్యలేని పుస్తకాలు ఇస్తున్నారు. ఆడికి నర్సరీకే ఆడు చదువుతాడా చేస్తాడా అంటే ఆడు చదవకపోని అన్ని పుస్తకాలు వాళ్ళకి కావాలా. ఖచ్చితంగా టీచర్స్ ప్రతి పుస్తకానికి ఒక టీచర్ ఉంటున్నారు, ప్రతి దాని గురించి బోధిస్తున్నాడు. ఆ సంవత్సరం అంతా వాడికి అవన్నీ నేర్పించి మళ్ళీ ఎగ్జామ్ పెట్టి వాడికి మళ్ళీ యూకేజీలనుకో లేక ఫస్ట్ మళ్ళీ ఆయనకి లేక 1వ తరగతులుగా పంపిస్తున్నారు. ఇంకా అక్కడి నుంచి చూడండి ఎన్ని పుస్తకాలు ఉంటున్నాయో. ప్రతి సంవత్సరము కూడా ఆ చదివే ప్రతి వ్యక్తి కూడా ఎన్ని పుస్తకాలు చదువుతాడు. అలా చదవగలిగినప్పుడే వాడు ఆ క్లాసును దాటగలుగుతున్నాడు. ఆ సబ్జెక్ట్ గురించి అతను తెలియకుండా పై తరగతిలోనికి వెళ్ళాడు. ఎందుకంటే ప్రతిదానికి ఒక లింకప్ అనేది ఉంది కాబట్టి. అలాగే ఈ లోకంలో ఒక వ్యక్తి పై తరగతికి వెళ్ళాలంటేనే ఆ తరగతిలో ఉన్న పుస్తకాలన్నీ చదవాలి అంటే మనం దేవుని యొక్క వాక్యానికి సంవత్సరానికి ఒక్కసారి ఆ పుస్తకాల దగ్గర మన బైబిల్ ఎడితే చిన్నది, మన బైబిల్ చిన్నది. ఎంత ఎక్కువ ఉంటాయి ఆ పుస్తకాలు అవన్నీ చదువుతాం కానీ బైబిల్ చదవం. ఎందుకో తెలుసా?
బైబిల్ చదవడం వల్ల మనకేంటి ఉపయోగం? బైబిల్ చదవడం వల్ల నాకు వచ్చే లాభం ఏంటి? ఆ పుస్తకాలు చదివితే మంచిగా చదువుకుంటే లోకంలో ఉన్నతమైన స్థాయిలో ఉంటాను, లేదు ఆ పుస్తకాలు నేను చదవకపోతే లోకంలో నేను దరిద్రమైన స్థితిలో ఉంటానని వాటిని చదువుతాం. కానీ బైబిల్ గ్రంథాన్ని మాత్రం అలాగే చదవం. ఎందుకంటే మనకు ఉపయోగం లేనిది ఎందుకులే, ఏదో రోజుకి ఒకసారో, లేకపోతే వారానికి ఒకసారో, నెలకు ఒకసారో, లేకపోతే మనకు గుర్తొచ్చినప్పుడు ఏదో ఒకసారో, మనకు ఏదో కష్టం వచ్చినప్పుడు ఒకసారి ఇలా చదువుతుంటారు బైబిల్ గ్రంథాన్ని. ఇలా చదివితే నీకేం అర్థమవుతుంది బైబిల్లో వ్రాయబడిన మాటలు? నీకేం గ్రహిస్తావు దేవుని యొక్క సంగతులు ఏంటో? అందుకనే వీళ్ళు పశుప్రాయులు, వీళ్ళు దేవుని సంగతులు వీళ్ళకి అర్థం కావు, దేవుడి గురించి వీరు వివేచించాలనే జ్ఞానమే వారికి లేదు. అందుకనే ఎంతకాలమైనా వీరు పసిపిల్లలుగానే ఉంటారు, వీళ్ళు ఎదగరు. ఎదిగిన వారు ఎలాగుంటారు తెలుసా? ఒక ఆయన ఇలా చెప్పాడు, స్త్రీ అనే ఆ పేరుకి సంపూర్ణమైన నిర్వచనం ఏంటంటేనంట, ఒక ఆడబిడ్డ కట్ట దేవుడు కొన్ని దశలు పెట్టాడట. ఆ స్త్రీ అనే ఆమె ఎప్పుడు సంపూర్ణమవుతుంది అంటే బాల్యము నుండి కౌమార దశలోకి వస్తుందట. కౌమార దశ అయిన తర్వాత వివాహము చేసుకుంటుందట. వివాహము చేసుకున్న తర్వాత ఒక ఇంటి ఆయనకి భార్య అయిన తర్వాత ఆమె సంపూర్ణంగా అంటే ఆమె బిడ్డలను కనాలి. ఒక స్త్రీ అనే ఆమెకు ఎంతవరకు ఇచ్చాడో తెలుసా? ఆయన వేసాడు మార్కులు. ఆ బిడ్డ పెరిగి కౌమార దశలోకి వచ్చిందంటే 25%. ఆ తర్వాత వివాహం అయ్యింది అంటేనంట 50% అంట. పిల్లల కన్నదనుకోండి 75% అంట. ఆ పిల్లల్ని పెంచి పెద్దవారిని చేసి మరలా ఒక ఇంటి వారిని చేయడం అనేది 100% అంట. ఒక స్త్రీ ఈ 4 దశల్లోనికి వెళ్ళినప్పుడే ఆ స్త్రీ తన బాధ్యతను సంపూర్ణముగా నిర్వర్తించింది అని చెప్పడానికి గుర్తట. పిల్లలే లేనప్పుడు వాళ్ళ భవిష్యత్తుని ఎలా తీర్చిదిద్దగలదు? అందుకనే పిల్లలు లేని స్త్రీని ఏ శుభకార్యానికి మొదట రానివారు, ఏది పట్టుకునేవారు కూడా కదా. ఎందుకు పట్టుకునేవారు? వాళ్ళు ఎందుకో తెలుసా? అలాంటి వాడు ఇలాంటి కార్యం చేస్తే వీళ్ళేమైపోతారో అని భయానికి పిల్లలు లేని వారిని వాళ్ళ ఇంటి పరిస్థితులు కూడా దగ్గర రానివారు. అలాగే భర్త చనిపోయిన వాడిని కూడా దగ్గరికి రానివ్వరు. కారణం ఏంటి? లోకంలో ఇలాంటి వారు వీళ్ళన్నిటికీ నోచుకోలేని వారు, నష్టపోయిన వారు. ఇలాంటి వారికి లాభకరమైన వాటిని ఎందుకు తీసుకురావాలా? మరి మనం కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నాము అంటే ఎదిగిన వారుగా, అంటే కౌమార దశలోనికి రావాలి. అంటే యవ్వనంలోనికి వచ్చిన వాళ్ళకి, పసిపిల్లలకి, యవ్వనంలోనికి వచ్చిన వారికి ఏంటి తాత్పర్యం? అంటే పసిపిల్లలుగా ఉండేవారు ఎలాగుంటారు? నిద్రపోకూడదు. పసిపిల్లలుగా ఉండేవారు ఎలాగుంటారు? మన దగ్గర గ్లోరీ ఉంది, ఒక 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు. ఈ పసిపిల్లలకి ఏం అర్థం అవుతుంది అంటే, ఇప్పుడు పిల్లలకైతే ఏం అర్థం అవుతుందని చెప్పకండి, అప్పుడు అదే అంటారు చూసారా, అన్నీ తెలుసు. అర్థమైందా? ఈ రోజుల్లో పిల్లలు అనే వారికి పసిపిల్లలని మనం చెప్తామే తప్ప వాళ్ళేమి పసిపిల్లలుగా లేరు. కానీ వాళ్ళు ఏం మాట్లాడతారో, వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి అర్థం తెలియదు అనమాట, గ్రహించలేరు. ఇప్పుడు పిల్లలకు మనం ఏం నేర్పించకూడదు అని మనం చెప్తున్నాం, నిజమే. కానీ అన్నీ మాట్లాడతారు, అన్నీ చేస్తారు, కానీ దాన్ని గ్రహించలేరు. అందుకని బాల్యము అనేది ఎలాంటిదంటే తినడం, ఆడడం, తినడం, ఆడుకోవడం అంతే. వీళ్ళు ఏమీ గ్రహించలేరు. అంటే మంచి చెడు అనేది వివేచించలేరు. ఇది బాల్య దశ. కౌమార దశ అనేది యవ్వనములకు వచ్చిన వారు ఎలా ఉంటారు అంటే అన్నిటినీ మంచి చెడులు అనేవారు ఆలోచించేవారు. వీరు కౌమార దశలోకి వచ్చేవారు. మూడవదిగా వీరు వివాహం యొక్క దాంపత్య జీవితంలోకి వచ్చారంటే సంసారానికి చేయడానికి అన్ని రకాలుగా వీరు యోగ్యులు. ఒకవేళ ఈ స్త్రీని పెళ్లి చేసుకుంటే, లేకపోతే ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే వీళ్ళ ద్వారా సంతాన అభివృద్ధి కలుగుతుంది. వీళ్ళ పిల్లలకనే స్థాయి వీళ్ళకు ఉంది, కన్నా పెంచగలిగిన శక్తి వీరికి ఉంది. ఈరోజు దేవుడు మందిరానికి వస్తూ ఎన్ని సంవత్సరాలైనా మనం దేవుడి గురించి ఏం తెలుసుకున్నాం? ఇప్పటికి మనకి ఏం తెలియదో తెలుసా? ఏది చెయ్యాలో ఏది చేయకూడదు ఇప్పటికీ మనకు తెలియదట.
చాలాసార్లు ఎంత తేలిగ్గా మాట్లాడుతుందో తెలుసా? మాకేం తెలుసండి, మాకేం తెలుసా? ఎందుకు తెలీదు? లోకంలో అడగండి, లోకంలో చెప్పమనండి, ఎన్ని చెప్తారో తెలుసా? పుట్టు పూర్వత్వం దగ్గర నుంచి ఇప్పుడు దాకా లోకంలో ఏం జరుగుతుందో తెలుసట. కానీ దేవుడి దగ్గరికి వస్తే మాత్రం వీడు దేవుడిని నమ్ముకున్న వాళ్ళు ఇన్ని సంవత్సరాలైనా మాకేం తెలియదండి, అందుకే అలా చేస్తాం, లేకపోతే మాకు తెలియదు కాబట్టి అక్కడికి వెళ్ళాం, మాకు తెలియదు కాబట్టి రెడీ చేస్తాం. ఎందుకు తెలుస్తుంది నీకు? నువ్వేనా ఎదిగితే కదా. నువ్వు దేవుళ్ళో ఏమైనా నువ్వు వాక్యాన్ని చదివి ప్రతిరోజు ప్రార్థన చేసుకొని దేవుడి మందిరాన్ని నువ్వు ప్రేమిస్తూ దేవుడి మందిరికి వస్తూ నువ్వు దేవుడి వాక్యాన్ని వింటూ ఉంటే నువ్వు పెరుగుతావు. ఇవేమీ లేకుండా నేను పెరిగిపోవాలా, దేవుడి గురించి తెలుసు, ఏం తెలుసుకుంటావు నువ్వు? నీకేం తెలుసు? వాక్యమా చదవు, ప్రార్థన చేసుకోవు, దేవుడు మందిరానికి రావు, ఇవేమీ రాకుండా నీకేం తెలుస్తాయి దేవుని పద్ధతులు? అంటే వీరు ఎంతకాలమైనా పసిపిల్లలే. మీకు ఎన్నోసార్లు చెప్పాను వీరు ఎలాగున్నారో. అపోస్తలుడు పౌలు ఇక్కడ ఒక మాట చెప్పారు, సరే చూపిస్తాను. ఎబ్రిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎబ్రిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయము 11-12 వచనాలండి. 11-12 వచనాలు. ఇందును గూర్చి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశుద్ధపరచుట కష్టము. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదట మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలిగిన వారు కారు. కాలమును బట్టి చూస్తే ఎలాగట? కాలమును బట్టి చూస్తే వీరు బోధకులుగా ఉండవలసిన వారట, కానీ పసిపిల్లలుగానే ఉన్నారట. ఈరోజు ఇన్ని సంవత్సరాలు అయింది మనం దేవుడిని నమ్ముకొని, ఇప్పుడు మనం ఏ స్థాయిలో ఉండాలి తెలుసా? ఎవరు ఎలాంటి ప్రశ్న అడిగినా దానికి సమాధానం చెప్పే స్థాయిలోకి రావాలా. ఎంత కష్టమైందైనా నువ్వు దేవుని వాక్యాన్ని చెప్తున్నప్పుడు వారు ఎలాంటి ప్రశ్న వేసినా దానికి సమాధానం చెప్పగలిగిన స్థితి నీ దగ్గరికి రావాలా. ఇన్ని సంవత్సరాలు అయ్యిందంటే మీరు చదువుకున్న కుర్రోడిని అడగండి, ఆడ 6వ తరగతో 7వ తరగతో 8వ తరగతో 9వ తరగతో 10వ తరగతి చదువుతున్న కుర్రోడిని అడగండి. ఒరే నేను 2 అంతరా అంటే చెప్తాడు. ఒరే ఆకాశంలో ఏమున్నాయో 9 ఉపగ్రహాలు చెప్పరాని చెప్తాడు. వాడికి అన్నీ తెలుసు, వాడు చదువుకున్నాడు కాబట్టి. ఈ లోకంలో వాడు ఏది అడిగినా చెప్తూ ఉంటాడు, అది చదువుకున్నాడు కాబట్టి. ఈరోజు మనం దేవుని గురించి ఎవరైనా మనం ఒక మాట్లాడితే మాకు తెలియదండి గుడికి రండి అని చెప్తాం. మనం ఏం చెప్తాం తెలుసా? మాకు తెలియదండి గుడికి రండి అక్కడ చెప్తారంట. నీకు తెలీదా? ఇన్ని సంవత్సరాలు దేవుడు మందిరానికి వచ్చి ఇంత దేవుని వాక్యాన్ని విని నువ్వు ఇతరులకు ఏం బోధిస్తావు? ఇతరులకు నువ్వేం చెప్పగలుగుతున్నావు? అంటే ఏమీ మన జీవితంలో దేవుని వాక్యాన్ని వినడము కానీ చదవడం కానీ విన్నది మన హృదయంలో దాచుకోవడం కానీ ఏమీ లేనప్పుడు మనం ఏం చెప్తాం? అందుకంటున్నాడు మీకు కష్టము, అంటే ఇలాంటి వాటిని విశదపరచడం మీకు కష్టం కనిపిస్తుంది మాకు. ఎందుకంటే మీరు మరి ఎన్నో సంగతులు మీకు చెప్పాలనుకుంటున్నాము, కానీ చెప్పడానికి మీరు మందులైపోయారు. విని అర్థం చేసుకునే శక్తి మీకు లేదు, ఎందుకంటే మీరు పసిపిల్లలుగానే ఉన్నారు. ఈరోజు ఎన్ని సంవత్సరాలైనా మీరు చూడండి ఎలా ఉన్నారు తెలుసా? మందిరానికి వస్తారు, వాక్యాన్ని వింటారు, వెళ్ళిపోతారు. వస్తారు, వింటారు, ఇచ్చేవలసింది ఇచ్చేస్తారు, వెళ్ళిపోతారు. అంతేనా? అసలు దేవుడు ఎందుకు నిన్ను కొన్నాడు? ఎందుకు నిన్ను రక్షించాడు? ఆలోచించండి. మీకు మాట చెప్తాను. ఇప్పుడు మనందరం పిల్లలకు అన్నాం కదా, వాళ్ళకి 26, 27, 28, 29, 30 సంవత్సరాలు వచ్చేసాయి అనుకోండి, మనకి ఏమనిపిస్తుందో మన పిల్లల గురించి? ఇప్పుడు మన పిల్లలకు 30 సంవత్సరాల వయసు వస్తుందంటే మనం ఏం చేయాలనుకుంటాం? వాళ్ళకి ఏంటంటే మీరు ఏం తెలియనట్టు చూస్తున్నారు, మరి అందరూ పెళ్లి చేసుకున్న వాళ్ళమే కదా. ఇప్పుడు మన పిల్లలకు మనం ఏం చేయాలంటామంటే ఒక ఇంటర్వ్యూ చేయాలా. ఇప్పుడు వాళ్ళంటారు లేదు లేదు నేను సెటిల్ అయిన తర్వాత ఏదో ఉద్యోగం వచ్చిన తర్వాత ఏదో చేస్తుంది, అప్పుడు నేను ఏదో పని అన్నా ఉండాలి, ఏదో ఉద్యోగం ఉండాలి కదా, ఏమీ లేకుండా నేను ఎలా పెళ్లి చేసుకుంటాను వద్దంటారు. ఇప్పుడు మనమేమంటాం? ఒరే నీ ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటే ముసలుడు అయిపోతారా,
నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత నువ్వు పెళ్లి చేసుకుంటే నీ వయసు దాటిపోద్దమ్మా. ఏ వయసులో చేసుకుంటే ఆ వయసులోనే చేసుకోవాలా, అక్కర్లేదు. ఉద్యోగం ఉంటేనే బ్రతుకుతారా లోకంలో, ఉద్యోగం లేకపోతే బతకలేరా? ఎప్పుడు ఏది చేయాలో చేయాలి. ఖచ్చితంగా మీకు వివాహం చేసుకోండి అంటాం. పెళ్ళి ఏమంటా ఉంటారు, మాకు వద్దు అంటారు. మనం చెయ్యాలి అంటూ ఉంటే వాడు వద్దు అంటూ ఉంటారు. ఎందుకు వద్దు అంటారు? మన కాళ్ళ మీద మనం నిలబడకుండా, మన సంసారాన్ని మనం వెతుకోకుండా మనం ఎలా పెళ్లి చేసుకుంటాం. అలాగ ఉండే కొద్ది వయసు పెరుగుతుంది. వయసు పెరిగే కొద్ది తల్లిదండ్రులకి ఎంత భారం చూడండి. ఎందుకు వాళ్ళు పెళ్లి చేయకపోతే మనకు వచ్చే నష్టం ఏంటి? ఏమంతా ఉంటే నష్టం, లాభం కదా. మన పిల్లలు మనతోటి ఉంటే లాభం కదండి. మన పిల్లలకి పెళ్లి చేసి వాళ్ళకు ఇంటోళ్ళు చేసి వాళ్ళని ఎక్కడికో దూరం పంపించాడు. ఎందుకు ఇలా చేద్దాం? ఏమండి? వాళ్ళకు తోడు కావాలి. ఎందుకు మన పిల్లలకు మనం పెళ్లి చేస్తున్నాం? ఏమండి, మీరు అందరూ పెళ్లిళ్ళు చేసిన వాళ్ళే కదా, మీరు ఎన్నో పెళ్లిళ్ళు చూసిన వాళ్ళు కదా, ఎన్నో పెళ్లిళ్ళకి పెద్దలుగా ఉన్నారు కదా, మరి అందరికి మీరు తెలుసు కదా ఏంటి అసలు పెళ్లి ఎందుకు చేస్తున్నారు? నేను వాళ్ళని ఏం అడుగుతాను, ఎవరు వస్తుందిలే, మీరు పెద్దోళ్ళు అయ్యింది, మీరు చెప్పకపోతే నేనేమంటాను చెప్పండి. పెళ్ళి ఎందుకు చేస్తాం మన పిల్లలకి? మీకు ఎవరికి తెలియదా? ఏమండి బాబు, మీకు లోకం ఏమీ తెలియనట్టు ఎంత ఎలాగున్నారు తెలుసా? ఒక్కసారి లోకంలో మిమ్మల్ని వదిలేస్తే తెలుసు, అప్పుడు చూడాలి మిమ్మల్ని. గుళ్ళో కొత్తని మీకు మాటలు రావు, కానీ లోకంలో ఉంటే చెప్పమని చెప్పు, ఎన్ని చెప్తారో. మనమే చెప్తాం దేవుడు. అమ్మ లోకస్తులకు చెప్తాం, ఎంత దేవుడు నమ్ముకుంటే మాత్రం అమ్మ అలా కాదు ఇలా చేయాలంటారు. మనమే వాళ్ళేమో తప్పు చేస్తున్నారు లోక పద్ధతులు, అమ్మ అలా కాదు ఒకప్పుడు మేము కూడా చేసిన వాళ్ళు ఇలా చేయాలని చెప్తాం. వాళ్ళకి మన సలహాలు ఇస్తూ ఉంటాం. కానీ దేవుళ్ళలోకి వచ్చి దేవుడి దగ్గర మనకేమీ తెలియలేదు అంటే మనం ఎంత పశుప్రాయులుగా ఉన్నామో ఆలోచించండి. సరే, మీకు ఒక మాట చెప్తాను. ఏదైనా తోటలో ఆదాముని చేసిన తర్వాత ఆదాముకి దేవుడు సాటి అయిన సహాయాన్ని చేశాడట, అవ్వను చేశాడు కదా. వీళ్ళిద్దరిని అవ్వను చేసి దేవుడు ఆదాము దగ్గరికి అవ్వను తీసుకుని వచ్చాడు. అవ్వను తీసుకుని వచ్చి ఆయన అన్నాడు, ఆదామా ఈమె ఎవరు అని అడిగాడు. అప్పుడు ఆదాము అన్నాడు, ప్రభువా ఆమె నా ఎముకలో ఒక ఎముక, నా మాంసములో ఒక మాంసము, నాలో నుండి తీయబడినది కనుక ఇది నాదే, కనుక ఇది నాది అనబడుతుంది అని చెప్పాడు. ఇప్పుడు వాళ్ళిద్దరినీ దేవుడు జత చేసి ఏదేని తోటలో పెట్టి వారికి ఒక మాట చెప్పాడు, మీరు ఫలించి అభివృద్ధి చెంది మీరు భూమి మీద మీ సంతానాన్ని నిండించాల. ఇప్పుడు మన పిల్లలకి మనం ఎందుకు పెళ్లి చేస్తున్నాం? మన వారసత్వము నిలిచి ఉండాలా. అర్థమైందా? మన పిల్లలకి మనం పెళ్ళిళ్ళు ఎందుకు చేస్తున్నాం అంటే, పలానా పిల్ల చేసుకుందామా, పలానా ఇంటికి వెళ్ళింది ఎంతమందిని కన్నదమ్మా, చూడు వాళ్ళ సంతానం, పలానా వాళ్ళ కొడుకు వాళ్ళ బిడ్డ వాళ్ళ వారసత్వం నిలబెట్టాడు. మన పిల్లలు మనం ఎందుకు కంటున్నామో తెలుసా? మన పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత వాళ్ళకి ఎందుకు పెళ్లి చేయాలనుకున్నామో తెలుసా? వాళ్ళు ఒక ఇంటి వాళ్ళు అయ్యి మనలాగే పిల్లలు కని వారి సంతానాభివృద్ధి చెందాలా. నిన్న ఎక్కడో నేను చూశాను, ఒక వాట్సాప్లోనే ఎక్కడో చూశాను, 100 సంవత్సరాల ముసలమ్మకి వాళ్ళు అందరూ గ్రాండ్గా పార్టీ చేశారు. 100 సంవత్సరాల ముసలమ్మకి ఆధార్ కార్డులో 100 సంవత్సరాలు వచ్చాయని వాళ్ళ మనవళ్ళు వాళ్ళ మనవరాళ్ళు వాళ్ళ కూతుర్లు ఎంతమందో వాళ్ళ సంతానమే. ఆమె 4 కొడుకులో 5 కొడుకులో 3 కూతుర్లు అంది. అలా 9 మంది సంతానం. ఆ 9 మందికి వారి పిల్లల ఎంతమంది తెలుసా? 100 మంది దాటేశారట. వాళ్ళందరూ ఆ ముసలిదానితో ఫోటో తీయించుకుంటే ఫోటో కూడా అన్నాడు, దగ్గర జరగండి అంటాడు. ఎందుకో తెలుసా? ఎంతమందికి ఒక ఫోటో పడాలని అంత కష్టం. ఇప్పుడు ఆ ముసలమ్మ ఏమంటుంది, ఒక్క దాని వల్ల ఎంత సంతానం పుట్టింది? 100 సంవత్సరాలకి ఆ ముసలమ్మ వల్ల 100 మంది దాటిపోయారు. అంటే ఇప్పుడు ఎంత సంతానం పెరిగిందో చూడండి, ఒకరి వల్ల ఎంత పెరిగిందో. ఇప్పుడు ఆ మనిషికి ఎంత గర్వంగా ఉంటుంది చూడు, నా కుటుంబం ఎంత పెద్ద కుటుంబం అయ్యిందిరా. అర్థమైందా? ఈరోజు డబ్బు ఆస్తిని బట్టి కొట్టుకు చేస్తున్నారు. ఒకప్పుడు కుటుంబం పెద్దదై ఉండాలా. ఎంతమంది నీ కుటుంబ సభ్యులు ఉంటే నీ కుటుంబం అంత ప్రబలిపోతుంది అనమాట, అంత ప్రబలిపోద్ది. అది ఈ రోజున మన బిడ్డలకి ఎందుకు పెళ్లి చేయాలనుకుంటున్నామంటే, నా కుటుంబము అనే
అనేవారు నా బిడ్డలు బిడ్డల 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 బిడ్డలు నిండి భూమి మీద నా వంశము కనబడాల. ఇది ఏ రోజు దేవుడు నమ్ముకున్న మనము, దేవుడు నమ్ముకున్న వారమని చెప్పబడుతూ దేవుడు మందిరానికి వచ్చి వెళ్ళిపోయే రీతిగానే ఉంటే మనం ఎప్పటికీ పసిపిల్లలుగానే ఉంటాం. మన వల్ల దేవుడికి ఏ ఉపయోగమో ఉండదు. ఉపయోగం లేని వారు వాళ్ళు దేనికి పనికిరాని వారు. అంతేనా? మీరు చూడండి, ఒక పుట్టిన బిడ్డ ఎదగకుండా మరుగుజ్జులోనే ఉండిపోయాడు అనుకో, తల్లిదండ్రులకు వాడి వల్ల ఉపయోగం ఏముందంటారు? అది ఎన్ని సంవత్సరాలు అయినా అది వల్ల ఉపయోగం ఏంటి? రెండవదిగా, ఏదైనా అంగవైకల్యంతో పుట్టాడు అనుకోండి, అది ఎన్ని సంవత్సరాలైనా తల్లిదండ్రులకి వాడి వల్ల ఉపయోగం ఏముంది? ఈరోజు దేవుని బిడ్డలుగా ఉన్న నువ్వు నేను కూడా మన వల్ల దేవుడికి ఉపయోగం ఏంటి? మనం ఎప్పుడు పాలే తాగుతూ ఉంటామా? అంటే వాక్యం అనే పాలు విని మనం వెళ్ళిపోతాం, అంతేనా? ఇంతేనా? మనం విని వెళ్ళిపోయేవారు మాత్రమేనా? అలాగైతే మనం దేవుని యొక్క రాజ్యములోనికి ఆయనకు పనికి రానివారు. అందుకంటాడైనా మీరు పిల్లలైతే వారసులే, కానీ అంతవరకు మాత్రమే ఉండిపోతారు. మీరు దాన్ని అనుభవించే అధికారం మీకు ఉండదు. మనం పిల్లలుగా ఉండిపోయాం అనుకోండి, పిల్లలు ఎలాగుంటారో తెలుసా? హక్కుదారులట. అంటే ఆస్తికి వారసుడు అంతే, అనుభవించడానికి మాత్రం పిల్లోడు అనుభవిస్తాడండి. ఒక చంటి పిల్లోడు వాడికి ఏం అనుభవించడం తెలుసాడికి కదా? సరే, మీరు చూపిస్తాను ఆ మాటను. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమ 8వ అధ్యాయము 17వ వచనమండి. 8:17 మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. సరే, ఇవి పిల్లలట. పిల్లలు అనేవారు వాళ్ళు ఎంతవరకు పనికొస్తారు తల్లిదండ్రుల కంటే? దేనికి పనికిరారు. పిల్లలు పిల్లలుగానే ఉండిపోతారు. కానీ వారు ఎదగాలి. మంచి చెడ్డ తెలివి, అంటే వీళ్ళకి చెడేదో మంచేదో తెలియాలి. అదే కౌమారపు దశ. ఈరోజు దేవుళ్ళలో మనం ఏం తెలుసుకున్నాం? దేవుని పద్ధతులు మనకి ఏమర్థమయ్యాయి? ఒకరు చెప్పాలా మనకి, అది చేయకూడదు, ఇది చేయకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు, ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు, ఇది చూడకూడదు, ఇది వినకూడదు అని మనకి ఇంకొకరు చెప్పాలా? అంటే ఒకరు చెప్తే మనం తెలుసుకునే స్థాయిలో ఉన్నాము అంటే మనం పిల్లలమే. మనం ఎదగలేదు. ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళు చెప్పలేదు, మనం చేయలేదు, వాళ్ళు చెప్పలేదు, మనం చేయలేదు. కొన్నిసార్లు చూడండి, మన పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు అనుకోండి, ఇంట్లో మనం ఎన్నో పనులు చేస్తున్నాం అనుకోండి, వాళ్ళు ఖాళీగా కూర్చొని ఫోన్ పెట్టుకొని కూర్చున్నారు అనుకోండి, మనకు ఎలా ఉంటుంది అంటారు? చితక్కుంటే అనిపిస్తుంది అనమాట. అప్పుడు అలా అంటారు, ఏ అంత కోపపడిపోతారో నా మీద అంటారు. మళ్ళీ తిరిగి ఏమంటారు సార్, నా మీద నీకు అంత కోపం ఏంటి అంటారు. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది? నేను ఇంత పని చేస్తా ఉంటే నువ్వేం చేస్తావా, ఫోన్ పెట్టుకుని కూర్చుంటావా అని మనం అన్నాం అనుకోండి. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు? ఏం చెప్తారా? ఏం చెప్తారా? చెప్పండి చెప్పు, ఏం చెప్తారు అప్పుడు? అలా చెప్పు, ఏం చెప్తారు అప్పుడు? అలా నువ్వేనా నాకేం పని చెప్పవా? నువ్వు నాకేమైనా పని చెప్పావా? నేను చెయ్యకపోవడం, నువ్వు పిలిచి ఇగో ఈ పని చేయి అని చెప్తే నేను చేయనా అని అడుగుతారు. అప్పుడు మనకు ఎంత ఒళ్ళు పడుతుందంట? అంటే నేను చెప్తే నువ్వు చేస్తావా? ఎంత ఎదిగిన దానివి, నేను చెప్తే నీకు తెలియాలా అనుకో, 4 పడుతావు అన్నమాట. నీ చెప్తే నువ్వు చేయడం కాదు, నీ అంతటి నువ్వు చెయ్యాలి. అది ఇంట్లో బాధ్యత ఏంటో తెలుసా? నేను ఒక్కదాన్నే చేసుకుంటే అంత నువ్వు కూర్చోడం కాదు. ఇది చెయ్యాలా, అది చేయకూడదని నీకు తెలియదా? మనం చెప్తే చేస్తారు వాళ్ళు, అంత ఎదిగిన వాళ్ళు. అంత ఎదిగిన వాళ్ళకి మనం చెప్పకూడదు. వాళ్ళు తెలుసుకోవాలి, అమ్మా నువ్వు ఈ పని చేస్తున్నావు కదా, నేను ఆ పని చేయమంటావా, లేదా ఈ పని చేయమంటావా, ఈ పని చేయమంటావా అని అడిగైనా నువ్వు చేయాలి కదా. లేకపోతే ఎందుకు నువ్వు ఉపయోగంగా?
ఈరోజు దేవుడి దగ్గరికి వచ్చాం. మనమేం దేవుడికి ఉపయోగపడుతున్నాం? అసలు మన వల్ల దేవుడికి ఏం ఉపయోగం ఉందా? మనం ఎప్పుడు వచ్చిపోయేవాళ్ళం అంతే. అందుకే ఈరోజు మన సంఘాలు ఎలాగున్నాయో తెలుసా? ఇలాగే ఉండిపోయాం. మనం నలుగురుంటే నలుగురితోటే ఉండిపోయాం, ఐదుగురుంటే ఐదుగురితోటే ఉండిపోయాం. కానీ ఆనాడు సంఘాలు అలా లేవు. ఆనాడు సంఘాలు ఎలాగున్నాయో తెలుసా? మా రోజుల్లో అసలు సంఘం అంటే కొన్ని వందల మంది ఉండేవాళ్ళం. సంఘం అసలు ఇలా 20 మందితోటి 30 మందితోటి అసలు సంఘాలే కాదనమాట. 20 మంది 30 మంది మా సంఘ ప్రార్థనకి బైబిల్ స్టడీకే వస్తారు. 60-70 మంది వచ్చి కూర్చుండేవాళ్ళం బైబిల్ స్టడీకే. ఈ రోజు మందిరాలు ఎలా ఉన్నాయి తెలుసా? 20 మంది 15 మందితోటే మందిరాలు ఆగిపోయాయి. కారణం ఏంటో తెలుసా? దేవుని ప్రజలు పరిపక్వమైన దశకి రాలేదు. ఎందుకు రాలేదు అంటే వీళ్ళు దేవుని వాక్యాన్ని అనుభవించే స్థితి వీరికి లేదు. దేవుని వాక్యాన్ని వీరు అనుభవిస్తలేదు. తగినంత ఆహారం మనం తింటా ఉంటే, కావలసినవన్నీ ఆ శరీరానికి కావలసిన ఆహారాలన్నీ మనం పెడతా ఉంటే అది ఎందుకు ఎదగదు? దానికి ఎందుకు వయసు రాదు? వస్తుంది ఖచ్చితంగా. నువ్వు పెట్టే ఆహారం వల్ల తనలో ఆ హార్మోన్స్ పెరిగి ఏ దశలో ఎలాగుండాలో ఆ బిడ్డకి అన్నీ తెలిసిపోతూ ఉంటాయి అన్నమాట. శరీరం ఎదిగే కొలది, శరీరానికి కావలసిన ఆహారం పెట్టే కొలది అది ఏం చేయాలో అన్నీ అది చేసుకుంటూ వెళ్తుంది. శరీరాన్ని పెడితేనే ఇంతలా చేస్తూ ఉంటే, నీ ఆత్మకు కావలసిన దేవుని వాక్యాన్ని పెడుతూ ఉంటే ఎందుకు నువ్వు వెతకలేకపోతున్నావు? అసలు తింటున్నావా? ఇది మొదటి కారణం. ముందు పెడితే అయిపోదు, అవునా? ఇప్పుడు కంచం నిండా అన్నం పెట్టుకున్నాం అనుకోండి, అన్నం పెట్టుకున్నంత మాత్రం తినేసినట్టు కాదు. నీ అంతటి నువ్వు ఆ ప్లేట్లో ఉన్న అన్నం అంతటి నువ్వు తిన్నప్పుడే తిన్నట్టు. కానీ నీ ఎదుటి నేను పెడేశాను కదా అంటే అది ఎలా కుదురుతుంది? నేను తిన్నానో లేదో నువ్వు చూసావా? నువ్వు పెట్టావు నిజమే, నేను తిన్నానా? ఈ రోజు ఎలాగో తెలుసు, దేవుడు వాక్యం మనకు చెప్పేస్తున్నాడు, కానీ మనం విన్నామా? మనం తిన్నామా? లేదు, తెలియదు. దేవుని వాక్యాన్ని మనం తింటే నిజంగా మనం బలవంతులం అవుతాం. అందుకనే దేవుడు కొంతమంది ప్రవక్తలు చెప్పాడు, నేను నీ ఎదుట ఈ పుస్తకాన్ని పెడుతున్నాను, ఆ పుస్తకాన్ని నువ్వు తిను అన్నాడు. ఆయన అన్నాడు, తినమున్నప్పుడు ఆయన అన్నాడు, నీ నోటికి చేదుగా ఉండొచ్చేమో కానీ నీ కడుపుకు మధురంగా మారుతుంది. ఇంకోసారి చెప్పాడు, ఈ పుస్తకాన్ని నువ్వు తినేటప్పుడు నీ నోటికి చేదుగా ఉంటుందేమో కానీ నీ కడుపుకు మధురంగా మారుతుంది. దేవుని వాక్యాన్ని మనం అనుభవిస్తే అది మనల్ని ఆత్మీయంగా పరిపక్వమైన దర్శనాలకు తీసుకెళ్తూ ఉంటుంది. అందుకని రక్షించబడిన దేవుని బిడ్డ ఎదుగుతున్నాడు అంటే వాడు ఎదిగే కొలది ఏం చేస్తారు తెలుసా? దేవుని కొరకు అనేక మందిని వీరు కండం ప్రారంభిస్తారు. ఒక 18 సంవత్సరాల అమ్మాయి కానీ, ఒక 21 సంవత్సరాల అబ్బాయి కానీ వీరికి వివాహం చేశారు అంటే 1 సంవత్సరంలోనే వీరికి మళ్ళీ పిల్లలు పుడుతున్నారు. లేక 1-2 సంవత్సరాలకి పిల్లలు పుడుతున్నారు. ఒకవేళ 2-3 సంవత్సరాలు దాటాయి అంటే అక్కడి నుంచి వీళ్ళు ఎన్ని హాస్పిటల్ తిరుగుతారో. పెళ్ళి అయిందండి, 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు అయిపోయింది, పిల్లలు లేరండి. ఏటి కారణము? ఈరోజు దేవుళ్ళో మనము ఏం ఎదుగుతున్నాం? అసలు మనం ఏమైనా దేవుని కొరకు అనేక మందిని సంపాదించగలుగుతున్నామా? అసలు మన కుటుంబాన్నైనా మనం రక్షించుకోగలుగుతున్నామా? ఈ భారమైనా మనకుందా? ఈ చింతైనా మనకుందా? ఏమి లేనప్పుడు ఏమి ఎదుగుతాం? మనం ఏమి ఎదిగిన వారము? అందుకనే మన సంసార జీవితానికి పనికి రాని వారము. అల్లరి చిల్లరగా ఆడుకునే పిల్లకి పెళ్ళింది ఎవరు చేస్తారండి? పెళ్ళి అనేది, అందుకని బాల్య వివాహాలు ఎందుకు ఆపేశారు అంటే, బాల్యము అనేది ఆడుకునే వయసు, అది పెళ్లి చేసే వయసు కాదు. పెళ్ళి అనేది కౌమార దశ దాటి ఆ 18 సంవత్సరాలు నిండితేనే తప్ప వివాహం అనేది పనికిరాదు అని ప్రభుత్వం ఒక చట్టాన్ని పెట్టింది. ఈరోజు మనము క్రీస్తుకి పెండ్లు కుమార్తెగానే సిద్ధపడాలి అంటే, పెండ్లు కుమార్తెగానే మనం ఉండాలి అంటే మనం ఆ దశకు వచ్చామా? మనం పిల్లలకనే సామర్థ్యం మనలో ఉందా? లేకపోతే మనం ఎందుకు దేవుని పిల్లలం అవుతాం? కాబట్టి
ఇప్పటికైనా దేవుని బిడ్డలుగా మనం ఆత్మీయంగా మనం ఎదుగుతున్నామా? మన వల్ల దేవుడికి ఉపయోగం ఉందా? మనం దేవునికి అనేక మంది కుమారులను కుమార్తెలు కన్నామా అని అంటాడు. యెరూషలేము కుమార్తెలారా, నా కోసం మీరు ప్రసవ వేదన పడండి, నా కోసం మీరు పిల్లల కన్నామా? దేవుని కోసం మనం కనాలండి, మన కోసం కాదు కంటాం. మనం అనుకుంటున్నాం మనం కన్న పిల్లలు మనకి శాశ్వతం అనుకుంటున్నాం, నా పిల్లలు అనుకుంటున్నాం. ఏమి పిల్లలు కాదు, దేవుడు నీకు అనుగ్రహించిన వాడు. ఒకరోజు మనం చనిపోయిన తర్వాత, మనం దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ పిల్లలు ఎవరు మన దగ్గరికి రారు. శరీర సంబంధమైన బంధుత్వం అనేది అక్కడ ఏమీ ఉండదు. నా భర్త, నా భార్య, నా పిల్లలు అనేది అక్కడ అంతా ఆత్మ సంబంధమైన బంధుత్వమే. ఎంతమందినైతే నువ్వు ఆత్మీయంగా దేవుళ్ళో కన్నావో వాళ్ళే నీ పిల్లలు పరలోకంలో. వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? ప్రభువా, పలానా అక్క ద్వారా, పలానా అన్న ద్వారా, పలానా ఆంటీ ద్వారా, పలానా అంకుల ద్వారా నేను దేవుళ్ళలోకి వచ్చాను. ఈ రోజు నా తల్లిదండ్రులు ఆత్మీయమైన తల్లిదండ్రులు, వారు నన్ను కన్నవారు. వాళ్ళు నీ పిల్లలందరూ అక్కడ ఉంటారు. ఇప్పుడు రక్షించబడిన వారందరూ నీ చుట్టూ ఉన్నప్పుడు, నువ్వు వాళ్ళతో కూడా ఉన్నప్పుడు నీకు ఎంత సంతోషం కలుగుతుంది చూడు. ఇదా నా కుటుంబం. అయ్యో, భూమి మీద నేను గుర్తించలేకపోయానే. ఇద్దరిని నేను కన్నాను, ముగ్గురిని కన్నాను. ఒకవేళ నేను ఎంత ఎక్కువ మందిని కని ఉంటే, ఎంత ఎక్కువగా దేవుని కోసం ప్రయాసపడి ఉంటే, పరలోకంలో నాకు ఎంత కుటుంబం ఉండేది, వీళ్ళతో నేను ఎంత సంతోషంతో గడుపుతాను. అర్థమైందా? అందుకని ఎదిగిన వారు అన్నిటినీ వివేచించగలుగుతారు. ఏ రోజు దేవుని బిడ్డలను మనం ఎదిగిన స్థాయిలో కన్నా వచ్చామా? ఇంకా పెళ్లి చేసుకునే వయసులోకి రాకపోయినా ఏది చెయ్యాలో ఏది చేయకూడదో ఇప్పటికైనా తెలుసా? ఈనాడు క్రైస్తవులుగా అనేక మంది ఏది చెయ్యాలో అది చేయకుండా, ఏది చేయకూడదో అది మాత్రమే చేస్తున్నారు. ఎంత దుర్మార్గమైన పనులు చేస్తున్నారు. దేవుడు ఏది వద్దన్నాడో అది మాత్రం చేయడానికి ఇష్టపడుతున్నారు, కానీ చేయమన్నది చేస్తా లేదు. మరి ఏం దేవుని పిల్లలు ఏంటి? వీరు పసిపిల్లలు. వీళ్ళు చెప్పిన మాట వినరు. వాళ్ళకి మనసుకు తోసిందే చేస్తూ ఉంటారు. అందుకనే ఈరోజు దేవుని సంఘాలన్నీ కూడా ఎందుకు ఇలాగ ఒంటరిగా మిగిలిపోయో తెలుసా? వీళ్ళు ఎదిగిన వారు కాదు. అంటే దేవుని వాక్యాన్ని వినడం వరకు వింటున్నారే తప్ప అది వారు భుజిస్తా లేదు అని అంటాడు. నువ్వు దాన్ని భుజించాలి. అది నీ లోనికి వెళ్ళినప్పుడే నీ అన్ని అవయవాలకి శక్తినివ్వగలుగుతుంది. అర్థమైందా? అంటే శరీర సంబంధమైన ఆహారం మనం తిన్నప్పుడు ఆ తినే ఆహారం ద్వారా శక్తి మన ఒంటిలోనికి వెళ్ళి దేనికి బలమిస్తుంది? మీ అందరికీ ఒకసారి చెప్పాను నేను. మన శరీరంలోని అవయవాలన్నీనంట ఒకరోజు కడుపు మీద స్ట్రైక్ చేసేయట. కడుపు మీద స్ట్రైక్ చేసేయట. పెట్టే ఆహారం అంతా కడుపే తినేస్తుంది. దాని కడుపులోనే దాచుకుంటుంది. మాకు ఏమీ పెడతా లేదు, ఇంకా రేపు నుంచి మేము అన్ని స్ట్రైక్ చేస్తామట. ఏమేమి స్ట్రైక్ చేసేట? కాళ్ళు, చేతులు, నోరు, కళ్ళు, చెవులు ఇవన్నీ స్ట్రైక్ చేయడం మొదలెట్టాయట. ఏమంటే కడుపు ఒక్కటే తింటుందా? ఆ కడుపుకి ఎంత పని ఉందండి. ఆ నోటు ద్వారా కడుపులోకి వెళ్ళిన దాన్ని జీర్ణించుకొని ఆ జీర్ణము ద్వారా ఎన్ని అవయవాలకి బలాన్ని పంపిస్తుందండి. ఈరోజు చూడగలుగుతున్నాము అంటే, వినగలుగుతున్నాము అంటే, నడవగలుగుతున్నాము అంటే, పని చేయగలుగుతున్నాము అంటే ఈ శక్తి అంతా ఎక్కడది? ఈ శక్తి అంతా ఎక్కడది? మనం తినే ఆహారం ద్వారా వచ్చే శక్తి మన అన్నిటికీ పంపుతుంది. అది ఒక్కటే ఉంచుకోవడం లేదు, అన్నిటికీ పంపిస్తుంది. దేనికి కావలసిన శక్తిని తీసుకుంటుంది. అందుకే నడవగలుగుతున్నాం, పని చేయగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం. అంతే కదా? మరి ఆత్మీయంగా దేవుని వాక్యాన్ని మన హృదయంలోనికి అంటే మనం తీసుకుంటే, ఇప్పుడు హృదయంలోనికి ఉన్న వాక్యము ఇదేం చేస్తుందో తెలుసా? నోటుతో మాట్లాడేలాగా చేస్తుందట. దేవుని పని కొరకు నడిచేలాగా చేస్తుందట. దేవుని కార్యాలు చేసేలాగా శక్తినిస్తుందట.
దేవుని కార్యాలు చూసేలాగా దేవుడు శక్తి ఇస్తాడట, వినడానికి దేవుడు శక్తి ఇస్తాడట. ఇది చాలా మంది అంటారు, అమ్మ దేవుడి మందిరంలో మన దగ్గరికి వచ్చిన అందుకే భయపడిపోతారు. అమ్మ బాబోయ్ 4 గంటల సేపు గుళ్ళో కూర్చోడమా? అంతసేపు కూర్చోవడం అంటే మాటలు ఏంటంటే, మన దగ్గరికి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారంటే 2 వారాలు వచ్చి 3వ వారం అడ్లు పోయి పారిపోతారు. ఇక్కడ రమ్మన్నారు రారు. కారణం ఎందుకో తెలుసా? ఏడు అంతసేపా? ఎందుకో తెలుసా? వీరు ఆత్మ సంబంధంగా బలహీనులు, వీళ్ళు ఉండలేరు. అలాగా అలవర్చుకోగలిగితే ఎన్ని గంటల సేపు అయినా కూర్చుండిపోతారు, ఎన్ని గంటల సేపు అయినా. అర్థమైందా? మేము దైవ సేవకుల కూడికి వెళ్తే 2 రోజులు దైవ సేవకుల కూడికలు అన్నమాట. 2 రోజులు దైవ సేవకుల కూడికలు ఎలాగుంటే తెలుసా? మొదటి రోజు 8:30కి ప్రారంభిస్తారు. 8:30 నుంచి 2 గంటల సేపు దేవుని వాక్యాలు 1 గంట సేపు చెప్తారు. అక్కడి నుంచి అందరూ ప్రార్థనలు చేస్తామన్నట్టు ఒప్పుకుంటామన్నమాట. ఆ రోజంతా ఒప్పుకోవడమే, ఆ పూటంతా. రెండవది భోజనాలు కలిగిస్తాం. మళ్ళీ 4:30కి మీటింగు, మళ్ళీ 4:30కి మీటింగు. 4:30 నుంచి రాత్రి 9 గంటల వరకు మళ్ళీ కూర్చొని ఉంటాం. రాత్రి మళ్ళీ 9 గంటల వరకు కూర్చుంటాం. మరలా ఉదయం లేచి ఆ 7:30కే మరలా ప్రారంభించేస్తారు. ఎందుకంటే అందరూ వెళ్ళిపోవాలి కాబట్టి 7:30 నుంచి 2 గంటల సేపు మరలా కూర్చుంటాం అనమాట. 7:30కే టిఫిన్ పెట్టేస్తారు. 8 గంటల కల్లా మళ్ళీ మీటింగ్లో కూర్చుంటాం అనమాట. అసలు ఎలా కూర్చుంటాం తెలుసా? అసలు వయసుతో నిమిత్తం లేదు. ఎంత పెద్ద సేవకులు కూర్చునే తెలుసా? 70 సంవత్సరాలు 80 సంవత్సరాల వయసులో ముసళ్ళు కూడా అలాగే కింద కూర్చుండేవారు. అస్సలు కదిలేవాళ్ళు కాదు. మీరు చూస్తే ఆ రోజుల్లో మేము సేవకులు కాళ్ళు నొక్కడానికి వెళ్ళేవాడిని అనమాట. కొంతమంది సేవకుల కాళ్ళు చూస్తే వాళ్ళ కాళ్ళు కాయలు కాసేసాయి అనమాట. అరిపాదాల దగ్గర, మోకాళ్ళ దగ్గర కాయలు అనమాట. ఎందుకంటే దేవుని సన్నిధిలో అంతసేపు మోకరించి ఉండడం. అలా మోకరించడం వల్ల మోకాళ్ళ దగ్గర, అరిపాదముల దగ్గర కాయల్లా కాసేసాయి అనమాట. ఏంటన్నా కాయలంటే, అదేంట్రా కాయలంటావేంట్రయ్యి, మరి ఏంటన్నా ఎలాగైపోయి మీ కాళ్ళు అంటే, అదేంట్రా మన పనే అది కదా, దేవుడి సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయడం కదా, అలా మోకరించడం వల్లే నా కాళ్ళు అలాగైపోయాయి. అలాగా అంటే దేవుని యొక్క పాదాలు ఇలాగైపోతాయా దేవుని కొరకు? ఎందుకో తెలుసా? దేవుని బిడ్డలు ఆత్మీయంగా ఎదిగే కొలది దేవుడిని, దేవుని సన్నిధిని ప్రేమిస్తూ ఉంటారు. వాళ్ళకి ఎంత ఇష్టమో తెలుసా? దేవుడు మందిరం అన్నా, దేవుడు సన్నిధి అన్నా వాళ్ళకి ఎంత ఇష్టం అంటే, ఆ మందిరంలో ఉండే ఆ సంతోషం ఇంకెక్కడ వరకు దొరకదు. అది ఎదిగే కొలది దేవుడి ఇంటినంతా ప్రేమిస్తూ ఉంటారన్నమాట. అందుకనే వాళ్ళకి అసలు సమయమే తెలియదు అన్నమాట. నువ్వు ఆత్మీయంగా దేవుని వాక్యాన్ని తినడం వల్ల ఈ వాక్యం నీకు ఏం చేస్తుందో తెలుసా? దేవుడి మీద ఆశను పెంచుతుందన్నమాట. మీ అందరికీ తెలుసు, 42వ కీర్తనలో ఆ కీర్తనాకారుడు అంటాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. చూసారా? దేవుని బిడ్డల యొక్క ఆశ ఏంటో తెలుసా? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లంట దేవుని బిడ్డలంట దేవుని యొక్క వాక్యము మీద అంత ఆశ కలిగి ఉంటారట. 42వ కీర్తనలో చెప్తాడు ఆయన. దేవుని యొక్క బిడ్డలుగా నీవు నేను కూడా యేసు ప్రభువుని అంగీకరించిన వారు ఉంటున్న మనము ఎంత ఆత్మీయంగా మనం ఎదిగాము. కాబట్టి మంచి చెడ్డ వివేచించే జ్ఞానమే మనకు రాకపోతే ఇక సంసార జీవితానికి ఎందుకు పనికొస్తామంటే, సంసారం అనేది ఎవరికి చేస్తారు తెలుసా? ఏదో ఒక ఆయన ఇలా చెప్పాడు, తిరుమల సంతలోకి వెళ్ళిందంట. తిరుమల సంతలోకి వెళ్తే తెంగరోడు అదే స్వామి చెప్తుంటారు. నాకు సరిగా రాలేదు కానీ ఆ లోపల స్వామి చెప్పారు, అలా ఉందిరా నీ స్టోరీ అనేవారు. ఇప్పుడు తిరుమలోడు సంతలోకి వెళ్తే తెంగర దంట పడిందంట. మరి అలాగే ఉంటుంది, పిచ్చోడిది ఎంట పడుతుంది. మరి మంచుడు కదా ఎంట పడుతుంది. నువ్వు మంచోడు అయితే మంచిదాన్ని అంటేసుకుంటావు, పిచ్చిదైతే పిచ్చిదాన్ని అంటేసుకుంటాడు, పిచ్చోడు అయితే పిచ్చిదాన్ని అంటేసుకుంటాడు. మనం అలాంటి వాళ్ళమా? పిచ్చివాళ్ళు ఏంటి తెలుసా? మంచి చెడ్డ వివేచించే జ్ఞానం ఉంది వాళ్ళకి. వాళ్ళు ఎవరు పడితే ఆతో పోతుంటారు అంతే. అది పిచ్చి అంటే వాళ్ళకి. మనం ఎదిగిన వాళ్ళు
మంచి చెడ్డ, ఏది చేయాలో ఏది చేయకూడదు ఇవన్నీ తెలిసిన వారు. అందుకనే దేవుడు నమ్ముకున్న తర్వాత మనకేమర్థమవుతాయి తెలుసా? ఏది దైవ పద్ధతి, ఏది దైవ పద్ధతి కాదు. దైవ పద్ధతి కానిది ఏది మనం చెయ్యం. మనం ఎదిగిన వారం కదా, మంచి ఏదో చెడ్డ ఏదో మనం తెలుసుకునే వాళ్ళకి మనం చేయకూడనే చెయ్యమన్నమాట. ఎవరు ఎన్ని చెప్పినా మనం చేయము. నేను దేవుడిలో ఉన్నాను, నేను దేవుని బిడ్డను, ఇవి మాత్రం నేను చెయ్యలేను, మీ ఇష్టం మీరేమైనా చేసుకోండి. నేను ఒక మాట చెప్తాను మీకు. ఒక ఆమె దేవుడు నమ్ముకుంది, వాళ్ళ భర్త దేవుడు నమ్ముకోలేదు, వాళ్ళ పిల్లకి పెళ్లి చేయవలసి వచ్చింది. సరే చేసుకోండి ఆమె అన్నది. కానీ ఆమె ఏం చెప్పింది తెలుసా? పంతులు గారు చెప్పారట, భార్యాభర్తలిద్దరూ అల్లుడు కాళ్ళు కడగాలి. ఎస్ని కడగాలా లేదా? కడగకపోతే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అప్పుడు ఏం చెప్పిందంట, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నేనైతే ఎవరి కాళ్ళు పట్టుకున్నా, అల్లుడు కాదు కదా, ఎవరి కాళ్ళే పట్టుకోరు, కడిగితే నువ్వు కడుగు కానీ నేను కడగను. ఆ పెళ్ళిలో నువ్వు కూడా ఉండాలా? నేనైతే ఉండను. నేనేమి అక్షంతాలు వేయను, నేనేమి వాళ్ళ కాళ్ళు కడగను. మీకు ఇష్టమైతే చేసుకోండి, నాతో మీకు ఏ సంబంధము లేదు, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, మీరు ఉండమంటే ఉంటాను, పోమంటే పోతాను. ఇదే ట్రై ఎలాగంటుంది, మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఆయన ఏమన్నాడంటే, సరే ఇంకే నువ్వు దేవుడు నమ్ముకున్నావు, ఇంక ఇలా చేయనన్నా కాబట్టి మా తమ్ముడితోటి మా మరదలతోటి చేయొత్తానులే అని చెప్పాడు ఆయన. ఏం చేస్తాడు? వాళ్ళకి అడిగారు. ఒక దేవుని బిడ్డ దేవుని నమ్మిన తర్వాత ఏది చెయ్యాలో ఏది చేయకూడదో ఒకరు చెప్తే వీళ్ళు చేసేవారు కాదు, వీళ్ళకి వీళ్ళు తెలుసుకునేవారు. అది ఎదిగినవారు. అలాంటి వారు అయ్యారనుకోండి, ఇప్పుడు ఎందుకు పనికొస్తారు తెలుసా? వివాహానికి పనికొస్తారు, పిల్లల కండానికి పనికొస్తారు. ఈ పిల్లల కనే వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? వీళ్ళు మంచి జ్ఞానం కలిగిన వారైతే వాళ్ళ పిల్లల్ని కూడా అలాగే జ్ఞానం కొరకు పెంచుతారు. చూడండి, చాలామంది పిల్లలకి అంటారు కానీ పెంచడం తెలియదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు అలా పెరగలేదు కాబట్టి వాళ్ళ పిల్లలు ఎలా పెంచుతారు? పిల్లల కన్న వాళ్ళందరూ కూడా పెంచడంలో నైపుణ్యత కావాలా. అదే అంటాడు ఆయన, కండం అన్ని కంటే పెంచడంలో ఉంది. ఈరోజు దేవుని యొక్క బిడ్డలుగా నువ్వు అలాగా ఆ స్థాయికి వచ్చావా? అలాగొస్తే దేవుడు నిన్ను వివాహం ఆడబోతున్నాడు. ఆయన ఆ మధ్యాకాశంలో 1000 సంవత్సరములు ఆ గొర్రెపిల్ల యొక్క మహోత్సవం జరుగుతుందన్నమాట. ఆయన పెండ్లి కుమారుడిగా భూమి మీదకి రాబోతున్నాడు మధ్యాకాశానికి. పెండ్లి కుమార్తెగా ఇక్కడి నుంచి సిద్ధమై అక్కడికి వెళ్తాం. 1000 ఏండ్లు ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క మహోత్సవంలో ఆ వివాహము జరగనే ఉంటుంది. ఆ స్థాయికి నువ్వు వచ్చావని ఇక్కడే రుజువు చేయాలి నువ్వు. ఇదిగో నేను గొడ్రాలను కాను, పిల్లలకనే సామర్థ్యత నాకుంది, ఇదిగో నేను చేసి చూపిస్తున్నాను. యెషయా గ్రంథం అంటాడు 54వ అధ్యాయంలో, గొడ్రాల పిల్లల కనదాన జయ కీర్తనెత్తి పాటుపాడు. ఎంతకాలం నువ్వు గొడ్రాలుగా మిగిలిపోతావు? యేసు ప్రభువారి కోసం నువ్వు పిల్లలు కనగలిగావా? ఆ దశ నీకు వచ్చిందా? ఆ దశలో లేకపోతే నువ్వు దేవుడికి పనికిరాని వ్యక్తివే. లోకంలో నువ్వు పనికిరావచ్చు, కానీ దేవుడికి పనికిరావు. ఆయనకి పనికిరాని వాటిని అన్నిటినీ అంట ఒక పని చేస్తాడట. సరే మీకు ఆ మాట చూపిస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయము 6వ వచనమండి. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును, మనుషులు అట్టి వాటిని అగ్నిలో పోగు చేసి అగ్నిలో పారవేతు. పనికిరాని వాటిని అన్నిటిని ఏం చేస్తారట? కాల్చి వేస్తారంతే. ఇప్పుడు దేవుడికి పనికిరాని వాటిని అన్నిటినీ దేవుడు ఆ నరకంలోకి పంపిస్తాడు. అంతే. పనికిరానివన్నీ కాలేవు నరకంలో, పనికొచ్చేవన్నీ దేవుడి దగ్గర సంతోషంతో స్తుతించడం. ఈరోజు నువ్వు నేను ఆ స్థాయిలో ఉండాలి. కాబట్టి దేవుని యొక్క మాటల్ని అర్థం చేసుకోవడం అనేది అంత తేలికైన పనేమి కాదు. ఇవి అందరికీ అర్థం కాదు. నువ్వు ఆత్మీయంగా ఎదిగే కొలిదే ఈ సంగతులన్నీ నీకు అర్థమవుతూ ఉంటాయి. అర్థమైందా? నేను చాలాసార్లు
నేను వాక్యాన్ని చెప్పినప్పుడు నన్ను చాలామంది ఇలా ప్రశ్నించారు, అసలు మీకు ఎలా తెలిసింది, ఇంతలా వర్ణించారు మీరు వాక్యాన్ని, ఎలా చెప్పగలుగుతున్నారు మీరు? నేను అంటాను, ఇది ఒకరు చెప్తే వచ్చేది కాదు, నేర్చుకుంటే వచ్చేది కాదు, ఇది అనుభవపూర్వకముగా వచ్చేది. నేను వయసుకి చిన్నవాడినైనా నేను నేర్చుకునేవి మాత్రం చాలా ఎక్కువ. దేవుడు నాకు నేర్పించినవి ఎక్కువ. అందుకనే ఆ సంగతులన్నీ నాకు అర్థమవుతున్నాయి. అవి ఎలాగ అర్థమవుతున్నాయి అంటే అది నా జీవితంలో అలా అన్వయించుకున్నాను కాబట్టి, లేకపోతే అర్థం కాదు. కాబట్టి దేవుని యొక్క ప్రశ్నగా నీవు నేను కూడా వయసుతో నిమిత్తం ఏమీ లేదు. దేవుడికి వయసుతో నిమిత్తం లేదు. నీ అనుభవపూర్వకముగా నువ్వు దేవుని గుర్తించగలిగితే అప్పుడే నువ్వు ఇతరులకి చెప్పగా ఆ సంగతులు నీకు అర్థమవుతాయి. ఎన్నో గూఢమైన సంగతులు నీకు అర్థమవుతూ ఉంటాయి. గ్రహించలేని గొప్ప సంగతులు నీకు అర్థమవుతూ ఉంటాయి. అంత గొప్ప దేవుడు నీకు బయలుపరచగలిగిన వాడు. కాబట్టి ఈరోజు దేవుడు ఈ ప్రేమ అనే విషయాన్ని గురించి చెప్పమన్నప్పుడు నేను చాలా ఆలోచన చేశాను. ఏం చెప్పాలా? ప్రేమ గురించి బైబిల్లో ఎన్నో మాటలు ఉన్నాయి. మరి ఎలా నాకు అర్థమవుతుంది? నేను అన్నాను, నాకేం అర్థం కావట్లేదు. చెప్పు, 3 మాటలు చెప్పు, ఎక్కువ చెప్పక్కర్వద్దు, ఈ 3 మాటలు చెప్పు. 1, నేను ఎందుకు వచ్చాను, ఒకటి తెలియాలి. నేను వచ్చి నేను ఏం చేశాను అది తెలియాలి. తర్వాత నేను ఏం చేశాను, ఏం చేయబోతున్నాను అది చెప్పు. ఇది అంటే దీన్ని ఎలా చెప్పాలా? సరే, ఇప్పుడు దేవుడు నాకు ఒక మాటను గుర్తు చేశాడు. సరే, మీరు చూపిస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము, 1వ అధ్యాయము 3వ అధ్యాయము 16వ వచనం. 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు అంటే, నేను ఎందుకు వచ్చానో చెప్పు. ఈ లోకానికి దేవుడు ఎందుకు వచ్చాడో చెప్పాలట. అని అన్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడట. దేవుడు లోకాన్ని ప్రేమించాడట. అంటే నేను అంటాను, లోకములో ఉన్న ఏంటి దేవుడు ప్రేమించింది? ఏ సిస్టర్ గారు, మీరే సిస్టర్ గారు, మీరు చెప్పాలా? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడట. లోకాన్ని ప్రేమించడం అంటే ఏం ప్రేమించాడు? దేవుడు ప్రేమించింది ఎవరినో తెలుసా? నిన్ను నన్ను, మనుషుల్ని ప్రేమించాడు. మనమంట అమ్మ గాలిని నీరుని భూతాన్ని అన్ని ఆటి లోకంలో అన్ని దేవుడు చేశాడు. ఆయన ఏం చేసి ఆయన ప్రేమించాడు? అవి కాదు. ఆయన ప్రేమించింది ఏంటో తెలుసా? నిన్ను నన్ను. అందుకే దేవుడు అంటాడు, నా ప్రేమ ఎంత గొప్పదో నీకు తెలియాలి అంటే ముందు నేను ఎవరిని ప్రేమించానో నీకు తెలియాలా. నేను ఎవరిని ప్రేమించానో నీకు తెలియాలా. అందుకని అంటాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడట. ఎంత ప్రేమించాడంటారు? ఒక ఆయన ఇలా చెప్పాడు మా చిన్నప్పుడు, ఆయన మాస్టర్ అన్నమాట. ఆ మాస్టర్ అలా చెప్పాడు తెలుసా? దేవుడు లోకమును ఎంతో, ఇంకా ఆపివాడు కాదు ఆయన, ఆపివాడు కాదు, ఆ ఎంతో అనే మాటను ఎంతసేపు సాగదీసేవాడు. అప్పుడు చెప్పేవాడు ప్రేమించెను అనేవాడు. అప్పుడు అనేవాడు, ఏడ్రా మాస్టర్ అంతసేపు సాగదీస్తానంటే ఆయన చెప్పాడు ఎంతో అంతేనంట, దానికి అంతు లేదట. ఆయన ప్రేమ కట్ట అంతు లేదట. అందుకని అంటాడు కదా ఎఫెసీయులకు రాసిన పత్రికలో, క్రీస్తు యొక్క ప్రేమ ఎంత గొప్పదంటేనంట ఆయన అంటాడు, చూపిస్తాను మీకు. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఆ ప్రేమ ఎంత గొప్పదో ఆయన చెప్తాడు ఇక్కడ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15 నుంచి
18 వరకు 3 వచనాలు కలిసి ఉన్నాయండి. అయితే చూడండి, ఆయన ఏమంటాడంటే, మీరు దేవుని సంపూర్ణత యందు ఉందండి. చూడండి, అక్కడి నుంచి చూడండి, పునః చదవండి. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగినట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. అపోస్తలుడైన పౌలు ప్రార్థన చేస్తున్నాడు ఎఫెసీలో ఉన్న సంఘం కొరకు. మీ కొరకు నేను ఇలాగ ప్రార్థన చేస్తున్నాను. ఏమని ప్రార్థన చేస్తున్నాడట? దేవుని యొక్క ప్రేమను మీరు తెలుసుకోవాలని. దేవుని యొక్క ప్రేమను తెలుసుకోవాలంటే ముందు దాని వెడల్పు, దాని పొడుగు, దాని లోతు, దాని ఎత్తు ఎంతో తెలుసుకోవాలట. అది ఎంతో తెలుసుకోవాలట. దేవుని యొక్క ప్రేమ ఎంత లోతుంది? అసలు శాస్త్రవేత్తలు పరిశీలన చేస్తున్నారు. భూమి కింద ఏముంది వెళ్తున్నారు, తవ్వుతున్నారు. కొన్ని వందల లోతుల కిలోమీటర్లకు వెళ్తున్నారు. అంతం కనిపెట్టలేకపోతున్నారు. ఎంత లోతుగా భూమిలోకి వెళ్తున్నా భూమి యొక్క అడుగు భాగం వాళ్ళకి కనపడతలేదంటే. ఎంత వెళ్తున్నా ఇంక వెళ్తానే ఉంది లోనికి. కారణం ఏంటో తెలుసా? దాని లోతుని మానవుడు భూమి యొక్క లోతునే తెలుసుకోలేని వాడు దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోగలుగుతాడా? దేవుడి యొక్క లోతు ఎంతో తెలుసంటావా? అందుకే దేవుడు, నేనెవరినో నీకు అర్థం అవ్వాలి అంటే నేను ఎంత ప్రేమ కలిగిన వాడినో నా ప్రేమ నీకు అర్థం అవ్వాలి. అందుకన్నాడు ఈ ఎఫెసీ సంఘంతో అపోస్తలుడైన పౌలు ఏంటంటే, ఓ ఎఫెసీలారా, దేవుని యొక్క ప్రేమను మీరు తెలుసుకోవాలని నేను మీ ఎడల ప్రతిరోజు ఇదే నా ప్రార్థన. ప్రభువా, నువ్వు ఎంత ప్రేమ కలిగిన వాడువో వాడికి తెలియచి, నీ ప్రేమ వీరికి తెలుస్తలేదు అన్నాడైనా. సరే, మీకు ఇంకొక మాట కూడా చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 4 నుంచి 6 వరకు కలిసి ఉన్నాయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 4 నుంచి 6 వరకు కలిసి ఉన్నాయి. అయితే చివరి మాట చూడండి. ఆయన ఏమన్నాడంటే, మనము తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషములై ఉండవలని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఆయన అన్నాడు, ప్రేమ చేత క్రీస్తులో మనలను ఆయన ఏర్పరచుకొనెను. ఆయన నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు అంటే ఆయన ప్రేమ చేత. ఇంకెలా ప్రేమ గురించి చెప్పడానికి అంతు లేదండి. ఎన్ని రకాలుగా దేవుడి గురించి చెప్పాలనుకున్నా మానవుడికి దీని గురించి అర్థం కాదు. మనం చచ్చేదాకా ప్రేమను అర్థం చేసుకోలేము. ఇప్పటికే కాదు, మనం చచ్చేదాకా ప్రేమను అర్థం చేసుకోలేము. ఎందుకో తెలుసా? అంత ప్రేమ కలిగిన దేవుడు ఆయన. అందుకనే ఈరోజు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అని చెప్పడం కొరకు తనకు ఒకగాని ఒక కుమారుడైన యేసు ప్రభువుని మన కొరకు ఆయన ఈ లోకానికి పంపించాడు. అందుకని అంటాడు, ఇందులో దేవుని ప్రేమయే ఉన్నది అంటాడు ఆయన. మన కొరకు ఆ యేసు ప్రభువును భూమి మీద పంపించడమే ప్రేమట. సరే, చూపిస్తాను మీకు. మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము, మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం అండి. 4:10. మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం అండి. మనము దేవుణ్ణి ప్రేమించుతామని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ఇదంట నిజమైన ప్రేమ. దేవుడు మనల్ని ప్రేమించాడు అని రుజువు చేయడం కొరకు తనకు ఒకగాని ఒక కుమారుడిని యేసు ప్రభువుని మన కొరకు పంపించడమే ఇదే నిజమైన ప్రేమ. ఈరోజు ఆయన ప్రేమ
కలిగిన వాడు. దేవుడు ప్రేమ స్వరూపి అంటే ఆ ప్రేమ కలిగిన దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో తెలుసా? మన కొరకు తన కుమారుణ్ణి ఈ భూమి మీదకి పంపడానికి ఆయన ఇష్టపడిన దేవుడు. నిజంగా దేవుడు అన్ని ఎరిగి ఉండి కూడా మానవుణ్ణి, దేవుడు కుమారుణ్ణి, తన కుమారుణ్ణి ఈ భూమి మీదకి పంపించడం అనేది ఎంత కష్టం తెలుసా? ఇదేంటంటే దేవుడు పరలోకం నుంచి భూమి మీదకి రావడం, అందులో ఏముంది గొప్ప? అందులో ఏముందా గొప్ప? సరే, మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఎందుకో తెలుసా? దేవుడు సృష్టిని సృష్టించిన తర్వాత ఈ సృష్టి అంతా కూడా దేవుడు పరిశుద్ధపరిచాడు ఆయన. అవునా? సరే, ఆదికాండము 1వ అధ్యాయము 31వ వచనం అండి. ఆదికాండము 1వ అధ్యాయము 31వ వచనం. దేవుడు తను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అస్తమయమును ఉదయమును కలువగా 6వ దినమాయెను. రెండవ అధ్యాయం 1 వచనాలండి. ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన పని 7వ దినంలోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పనిని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. యాలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. దేవుడు ఈ సృష్టిని అంతటినీ చేసి సంపూర్తి చేసి వాటిని పరిశుద్ధంగా ఉంచాడట. భూమి మీద చేయబడిన ప్రతీదీ కూడా పరిశుద్ధంగా చేశాడు. అందుకనే మీరు ఆదికాండం 1వ అధ్యాయం అంతా చదివితే తాను చేసిన పని ఇది మంచిదని దేవుడు చేశాను, ఇది మంచిదని దేవుడు చూశాను, ఆ మంచిదని దేవుడు చూశాను అంటే ఆయన చేసిందంతా మంచి. కానీ ఈరోజు లోకములో ఉన్నదంతా చెడు. ఆ రోజు దేవుడు చేసిందంతా మంచి, ఈరోజు లోకాన్ని చూస్తున్నదంతా చెడే. ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళామనుకోండి, లోకం అంతా ఎలాగ ఉంది? ఎక్కడికి వెళ్ళినా చెడే. చెడు చూపు, చెడు వినడం, చెడు మాట్లాడడం, చెడు కార్యములు చేయడం, చెడు పనులకు పరిగెత్తడం, అన్నీ అంతా చెడే. చూడండి, ఈ లోకం అంతా చెడిపోయింది. అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు తెలుసా, లోకములో ఈరోజు మన పిల్లల కన్నా వాళ్ళందరం కూడా మన బిడ్డలు మనం పెంచడం అనేది ఎంత కష్టమో మనకు అర్థమవుతుంది. అందుకని మన పిల్లలు ఇంట్లో నుంచి కూడా బయటకు వెళ్ళలేదు. ఇప్పుడు ఇంట్లో నుంచి కూడా బయటకు వెళ్ళలేదు. ఆ స్కూలు, అందుకే ఒక ఆయన ఇలా చెప్పాడు, ఏమండి నా పిల్లల్ని ఎంత కాపాడుతాను తెలుసా, స్కూల్ తీసుకెళ్తాను, స్కూల్లో వదులుతాను, స్కూల్లో అయిపోగానే మన నా పిల్లల బండి మీద నుంచి తీసుకొస్తాను అంతే. ఇంట్లోకి వచ్చారా, ఇంటి కదిలి బయటకు వెళ్ళామని నీకంతే. ఎందుకు వెళ్ళవరట? చెడిపోయింది. ఎవరింటికి వెళ్తే ఎలా తయారైపోతారో, ఎవరింటికి వెళ్తే ఎలాగైపోతారో, ఎక్కడికి వెళ్తే ఎలాగైపోతారో అని వాళ్ళ బిడ్డలు అంత కాపాడుకుంటాడట. ఎందుకంత కాపాడుకోడు? లోకమంతా ఉన్న చుట్టూ ఉన్న ప్రదేశం అంతా చెడిపోయినలే కదా. మరి ఆడి చెడిపోయిన మధ్య మన బిడ్డలు మనం పెంచుకోవాలి అంటే ఎంత కష్టం. ఇలాంటి చెడిపోయిన లోకంలో మన బిడ్డలు పెంచడమే మనకి ఎంత కష్టమైతే, ఇలాంటి చెడిపోయిన లోకానికి పరిశుద్ధమైన దేవుడు కుమారుణ్ణి ఈ భూమి మీద పంపించడం మరి ఆయన కష్టం కాదా? ఆయన అన్నాడు, నేను ఎవరి మధ్య పంపిస్తున్నాను తెలుసా? చెడిపోయిన మనుషుల మధ్య పంపిస్తున్నాను, పాడైపోయిన మనుషుల మధ్య పంపిస్తున్నాను. ఇలాంటి మనుషులతో నువ్వు జాగ్రత్త. దేవుడు యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 2వ అధ్యాయంలో అక్కడ ఏమంటాడంటే, యెహెజ్కేలు నేను
ఇశ్రాయేలీ ప్రజల మధ్యకి నేను నిన్ను పంపిస్తున్నాను, వారు నా ప్రజలే, కానీ ఇప్పుడు నా ప్రజలుగా వారు లేరు. కాబట్టి నీవు వారి మధ్యకి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండు. ఇప్పుడు ఎలాగున్నారో తెలుసా? బ్రహ్మజమ్ముడు ముళ్ళుగాను ముండ్ల తుప్పులుగాను ఉన్నారు. వాళ్ళు ఎలాగున్నారో తెలుసా? బ్రహ్మజమ్ముడు ముళ్ళు కానీ ముండ్ల తుప్పులు కానీ ఎలాంటివంటే పట్టుకున్నాయంటే వదలం. ఈ ముండ్ల తుప్పులు అనేటువంటి మనిషిని పట్టుకున్నాయంటే లాగుతానే ఉంటాయి అన్నమాట. ఆ బ్రహ్మజమ్ముడు ముళ్ళు చూసారా మీరు ఎప్పుడైనా? మరి మీరు చూసారు లేదా నాకు తెలియదు, కానీ చిన్నప్పుడు మేము ఆడుకునేవాడు ఆ ముళ్ళుతోటి. ఇంత పొడుగుంటాయి అన్నమాట. ఆ తాడి చెట్టు నుంచి ఆకులు తీసి ఆ ముళ్ళు గుచ్చి గాలికి ఇలా పరిగెట్టి వాళ్ళం అన్నమాట చిన్నప్పుడు. అంత పెద్ద ముళ్ళు. ఆ ముళ్ళు గుచ్చుకుందనుకో ఎంత బాధ పెట్టేస్తుందో ముళ్ళు. చాలా సూదిగా ఉంటాయి అన్నమాట ముళ్ళు. ఇప్పుడు దేవుడు ఆయన అన్నాడు, ఇలాంటి మనుషులు, రెండవది అన్నాడు, ఇంకా ఎలాంటిలో తెలుసా? పాములుగాను తేళ్లుగాను ఉన్నారు వీళ్ళు. అలాంటి మనుషుల మధ్యకి నేను పంపుతున్నాను, నువ్వు మాత్రం జాగ్రత్త అన్నాడు. ఎవరి మధ్యకి పంపిస్తూ? ఎవరి మధ్యకి పంపిస్తూ? ఎహెజ్కేలు లోకస్తుల మధ్యకి పంపించాడా? ఇశ్రాయేలు ప్రజల మధ్యకి పంపించాడు ఆయన. దేవుడు ప్రజల మధ్యకి పంపించాడు. ఆ ప్రజలు అలాగున్నారంటే అలాగున్నారట. మరి అలాంటి ప్రజల దగ్గరికి, ఇశ్రాయేలు ప్రజల జనాంగం దగ్గరికి ఎహెజ్కేలు పంపించేటప్పుడు దేవుడు ఇన్ని జాగ్రత్తలు చెప్పి ఉంటే, ఈ లోకమంతా చెడిపోయిన ఈ మనుషుల మధ్యకి యేసు ప్రభువుని తన తండ్రి అయిన దేవుడు పంపిస్తున్నాడంటే, ఆ రోజుల్లో అంటే భూమి మీదకి యేసు ప్రభువు వచ్చే రోజుల్లో ఇంకెంత మనుషులు చెడిపోయారు. ఆ రోజుల్లో ఎంత చెడిపోయారో తెలుసా? ఆ రోజులైనా ఈ రోజులైనా ఏ రోజులైనా మనుషులు చెడిపోయిన వారే. ఎందుకో తెలుసా? ప్రతీది కూడా మానవుడు దేవుడు ఏదైతే మంచిగా చేశాడో, దేవుడు చేసిన మంచినంతటిని మానవుడు పాడు చేశాడు. ఏ రోజు అంటున్నాం కదా, ఏ రోజు మానవుడు బ్రతకడానికి మనుగడే లేదట. ఇంకా అన్ని పాడైపోయాట. అవునా? ఏం పాడైపోయాయి? ఈ భూమి మీద ఏం పాడైపోయాయి? చెప్పండి. ఒకటి, తాగే నీరు పాడు చేశారు. రెండు, గాలి పాడయింది. మూడు, ఆహారం పాడయింది. నాలుగు, భూమిని కూడా కలుషితం చేసేసారు మనిషి. ఇప్పుడు భూమి తన సారాన్ని తను ఇస్తలేదు. మనం ఎరువులు తిరిగిన భూమిని పండుతా లేదు. భూమి కూడా పాడైపోయింది. ఆకాశాన్ని కూడా పాడు చేశారు. ఇలా సృష్టిలో ఉన్న సమస్తము పాడైపోయింది. అన్ని పాడు చేశారు. ఇలాంటి పాడైపోయిన ఈ లోకానికి ఆయన కుమారుడిని యేసు ప్రభువుని పంపించడమే దేవుడు మనల్ని ప్రేమించాడు అని రుజువు చేయడం. అసలు దేవుని యొక్క ప్రేమ మనలాంటి చెడిపోయిన మనుషుల కొరకు, పాడైపోయిన మనుషుల కొరకు, ఇంత పాపాత్ములైన మనుషుల కొరకు దేవుడు తన కుమారుని మన కొరకు పంపించాడట. ఎంత ప్రేమ కలిగిన వాడు! చెడిపోయిన వాళ్ళ మధ్యకి అలా పంపించడం ఏంటండి? ఆయన ఏ పాపము ఎరగిన దేవుడు, పవిత్రమైన దేవుడిని. అలాంటి దేవుడు నీ కొరకు నా కొరకు ఆయన మానవుడిగా భూమి మీదకి దిగి రావాల్సి వచ్చింది. అందుకని అంటున్నాడు, ఇప్పుడు మనం చదివిన యోహాను సువార్త 4:10 అంటాడు, దేవుడు మన కొరకు ఆయన కుమారుని పంపించడమే, మన కొరకు ఆయన మరణం పొందేలాగా చేయడమే ఇదే నిజమైన ప్రేమ. ఇదే నిజమైన ప్రేమ. ప్రియ సహోదరి సోదరా, ఇటు చూడు, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. ఇంకా అర్థమైందా? కూర్చోడానికి నీకు బాధే అని చెప్పు. మేమందరం కూర్చోలేదా? కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించాడు అని చూపించడం కొరకు ఇంకెంతకంటే ప్రేమ ఏం కావాలంటారు? అందుకని అంటున్నాను, దేవుడు మనల్ని ప్రేమించాడట. మీరు ప్రేమ గురించి నేను చెప్పాలనుకుంటే ఎన్నో మాటలు ఉన్నాయి, కానీ దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి నిన్ను నన్ను ఆయన ప్రేమించి తన ఒకగానొక కుమారుడిని యేసు ప్రభువుని ఈ భూమి మీదకి పంపించాడట. యేసు ప్రభువుని ఈ భూమి మీదకి రావడం కొరకే ఆయన చాలా వాటిని కోల్పోయాడు. చాలా వాటిని కోల్పోయాడు.
నేను ఒక మాట చెప్తాను. ఆయన కోల్పోయింది ఏంటో చెప్తాను. అంటే ప్రేమించేవాడు చాలా వాటిని కోల్పోవాలి. అలాగైతేనే ప్రేమించడం, లేకపోతే ప్రేమించడం కాదు. దేవుడు నిజంగా మనల్ని ప్రేమించాడు అని చెప్పడానికి ఆయన మన కొరకు ఎన్నో వాటిని కోల్పోయి మనల్ని ప్రేమించాడండి. మనల్ని ప్రేమించాడు. ఆయన దేవుడై ఉండి ఆయన దేవుని స్వరూపాన్ని కోల్పోవలసి వచ్చింది. మొట్టమొదటిగా ఆయన పోగొట్టుకున్నది ఏంటో తెలుసా? తన రూపాన్ని పోగొట్టుకున్నాడు. ఆయన రూపాన్ని పోగొట్టుకున్నాడు. ప్రేమ కలిగిన వాడు అనే దేవుడు, ఆయన ప్రేమ కలిగిన వాడు రుజువు చెయ్యాలి అంటే తన ప్రేమను చూపించడం కొరకు తన రూపాన్ని పోగొట్టుకున్నాడు. దైవ స్వరూపాన్ని పోగొట్టుకొని మానవ రూపాన్ని దాల్చాడు. అంత తేలికైనది కాదు. ఆయన అంత గొప్ప దేవుడు ఒక మనిషిగా మారడం అంటే అంత సామాన్యం అంటారా? ఆయన అంటాడు, తన్ను తాను నలగొట్టుకున్నాడట. తన్ను తాను నలగొట్టుకున్నాడట. ఆయన అంటాడు, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము. ఇంత గొప్ప దేవుని నేను ఇంత గొప్ప వాడినైనా నేను నీ కోసము ఒక కనీసం ఒక 14 అంగుళాల లేక 18 అంగుళాల ఒక బిడ్డగా నేను భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఎంత తగ్గించుకున్నానో చూడండి. నా రూపాన్ని పోగొట్టుకున్నాను, నాకున్న మహిమను పోగొట్టుకున్నాను, నాకున్న సౌందర్యాన్ని పోగొట్టుకున్నాను. ఇంత బలమైన దేవుణ్ణి ఒక బలహీనుడుగా భూమి మీదకి రావడానికి ఇష్టపడ్డాను. అందుకంటే ఇందులో నా ప్రేమ ఎంత ఉందో ఆలోచించు. నేను నిన్ను ప్రేమించాను అని చెప్పడం కొరకు ఈ భూమి మీదకి రావడమే మొదటి ప్రేమ. ఈ భూమి మీదకి నేను రావడం కొరకు నేను ఎన్ని పోగొట్టుకున్నాను, ఎన్ని నష్టపరుచుకున్నాను. ఆఖరికి నీ రూపాన్ని నేను దాల్చవలసి వచ్చింది. నీ రూపాన్ని నేను దాల్చవలసి వచ్చింది. నా రూపంలోనికి నిన్ను తీసుకురావాల్సిన దానికి బదులుగా నీ రూపంలోనికి నేను వచ్చేసాను ఆఖరికి. ఎలా తగ్గించుకున్నాడో చూడండి దేవుడు. అందుకని అంటాడు, దేవుడు మనల్ని అందరినీ తన రూపంలోకి తీసుకెళ్ళాలనుకున్నాడు. కానీ అలాగే తీసుకువెళ్ళాలి అంటే ముందు ఆయనే మన రూపంలోనికి వచ్చాడు. మీకు ఎన్నోసార్లు చెప్పాను, మానవుడిని దేవుడు చేసినప్పుడు తన రూపములో తన పోలికలో చేసిన దేవుడు ఆ తర్వాత నుంచి మాత్రము మానవుడు దేవుని యొక్క పోలికలో లేడు. ఆ రోజు నుంచి అంటే ఆదాము అవ్వ ఏ రోజునైతే పాపము చేసి దేవుని వద్దన్న పండుని తిని వారు ఏదైనా తోటల నుంచి బయటకు వచ్చారో ఆ రోజు నుంచే వీరు దేవుని యొక్క రూపాన్ని పోగొట్టుకొని తమ్మును తాము దిగంబరులను తెలుసుకొని అంజూరపు ఆకులు కచ్చడములుగా కట్టుకొని వారు ఏదేని తోట నుంచి బయటకు వచ్చారు. దేవుడు వారిద్దరికి చర్మపు చొక్కాలు కుట్టించాడు. వారిద్దరిని బయటకు పంపించిన తర్వాత నుంచి మొట్టమొదటిగా వీరికి ఒక కుమారుడు పుట్టాడు. ఆదాముకి అవ్వకి ఒక కొడుకు పుట్టాడట. మొట్టమొదటి సృష్టిలో పుట్టిన మొదటి బిడ్డ ఎవరు? కయ్యేను. కయ్యేను మొదటి బిడ్డ. కానీ ఇతని స్వభావం ఎలాంటిదో తెలుసా? పాప స్వభావం కలిగిన వాడు. దేవుడు చెప్పాడు, కయ్యేనా నీకు కోపం మేలా? ఒకవేళ నీ కోపమే ఉంటే నీ కోపమే నీకు పాపముగా మారుతుంది. నీ వాకిట పాపము నిలిచి ఉంటుంది. కయ్యేనా ఈ పాపమును వదిలే అని చెప్పాడు ఆయన. సరే, మీకు ఆ ఒక్క మాట మాత్రమే చూపిస్తాను. 4వ అధ్యాయము ఆదికాండము 7వ వచనమండి. నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలిగును, నీవు దానిని ఎరుదువు.
కయ్యీనుతో దేవుడు చెప్పిన మొదటి మాట ఏంటో తెలుసా? కయ్యీనా, నీ పాపం అనే దాన్ని వదిలే, లేకపోతే అది నీ ఇంటి వాకటే నిలిచి ఉంటుంది, అది నిన్ను ఆడుతుంది. పాపం నిన్ను ఏలేదిగా ఉంటుంది. నా మాట విను అని దేవుడు చెప్పాడు. కానీ కయ్యీను దేవుడు మాట వినలేదు. ఆ రోజు నుంచి మానవుడి యొక్క సంతానం అంతా కూడా భయంకరమైన విషపురుగుగా, ఒక భయంకరమైన ఒక మానవుడు శాపగ్రస్తుడిగా, పగ, ద్వేషము, అసూయ ఇలాంటి శరీర సంబంధమైన వాటితో నిండిపోయి పూర్తిగా నాశనం అయిపోయాడు. అందుకంటాడు, దేవుడు మానవుడిని చూసినప్పుడు వారి రూపం ఎలా ఉందో తెలుసా? ఒక భయంకరమైన సాతానుడి యొక్క రూపం వారిలో కనపడింది. దేవునికి విరోధమైన రూపం వారిలో కనిపించింది. అయ్యో, నేను చేసిన నా మానవుడు ఈరోజు తన రూపాన్నే పోగొట్టుకొని ఎంత భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు అని ఆ దేవుడు మనలో మార్చడం కొరకు ఆయన కూడా శరీర ఆకారముతో ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన అంటాడు, యేసు ప్రభువు కూడా ఈ భూమి మీదకి రావడం కొరకే ఆయనకి ఒక శరీరం కావాల్సి వచ్చింది. ఆయన ఆత్మకి ఇప్పుడు శరీరం కావాలా? ఎక్కడ దొరుకుతుంది ఈ శరీరం? ఎవరిలో దొరుకుతుంది ఈ శరీరం? ఎవరి శరీరాన్ని దాల్చాలా? యేసు ప్రభువు పరిశుద్ధుడు కాబట్టి ఈ పరిశుద్ధుడైన దేవుడు ఎవరి శరీరాన్ని దాల్చాలా? ఎవరి శరీరాన్ని దాల్చాలని ఈ భూమి మీద అందరినీ వెతికాడట. ఆయన ఎవ్వరూ ఆయనకి దొరకలేదండి. ఎవ్వరూ దొరకలేదు. ఒకే ఒక ఆమె దొరికింది. ఆమె మరియ గురించి దేవుడు సాక్ష్యం చెప్పినప్పుడు అన్నాడు, ఆమె ఈ పాపము ఎరగినది, దైవ భక్తి కలిగిన స్త్రీ. అందుకన్నాడు, దయాప్రాప్తురాల, యెహోవా దృష్టికి నువ్వు కృప పొందిన దానవు. అందుకే ఆ దేవుడు నిన్ను నీ గర్భంలో జన్మించాలన్నాడు. అంటే నీవు తనకి శరీరాన్ని అమర్చాలి. యేసు ప్రభువు మరియ గర్భము ద్వారా ఆ ఆత్మ రూపిగా ఆమెలోనికి వచ్చి శరీరాన్ని అక్కడ దాల్చాడు. అక్కడ దాల్చిన మరీ పరిశుద్ధమైన ఆదాము ద్వారా వచ్చిన పాపము వారిని కూడా వచ్చింది కాబట్టి ఆయన పాప శరీరముతోటే భూమి మీదకి వచ్చాడు. యేసు ప్రభువు కూడా ఆ పాప శరీర ఆకారముతో భూమి మీదకి వచ్చి, కానీ పాపమును తన మీద ఏలుబడి చేసే అధికారం మాత్రం తనివ్వలేదు. శరీరం అతను బంధించింది. శరీరం ఎన్నో శోధనలు తీసుకొచ్చిన దేనికి ఆయన లొంగలేదు. దేనికి లొంగలేదు ఆయన. ఎందుకో తెలుసా? ఆయన ఆత్మ సంబంధిగానే జీవించలేదు తప్ప శరీర సంబంధిగా జీవించలేదు. అందుకని ఈరోజు మొట్టమొదటిగా దేవుడు ప్రేమ స్వరూపి. ఆ ప్రేమ కలిగిన దేవుడు ఏం చేశాడు అంటే, నిన్ను నన్ను రక్షించడం కొరకు తనకు ఒకగానే ఒక కుమారుడైన తన ప్రియ కుమారుడైన యేసు ప్రభువుని, లేక ఆయనే ఒక కుమారుడిగా ఈ భూమి మీదకి జన్మించవలసి వచ్చింది. దేవుడు ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఒక మానవ యొక్క రూపాన్ని దాల్చవలసి వచ్చింది. తనకున్న సమస్తాన్ని పోగొట్టుకొని మన కొరకు ఈ భూమి మీదకి ఒక దారిద్రుడిగా భూమి మీదకి వచ్చాడు. ఇంతకంటే ప్రేమ కలిగిన వారు అందుకని దేవుడు, నేను ప్రేమ స్వరూపుని నువ్వు తెలుసుకోవాలి. నేను ఎంత ప్రేమ కలిగిన వాడిని అంటే, నిన్ను ప్రేమించి నిన్ను రక్షించడం కొరకు నేను పరలోకాన్ని వదిలిపెట్టేశాను. రెండవదిగా నా రూపాన్ని వదిలిపేశాను. మూడవదిగా పాప శరీరాకారముతో భూమి మీదకి దిగి వచ్చాను. నాలుగవదిగా నీ కొరకు ఒక పేదవాడిగా జీవించాను. నీ కొరకు ఒక పేదవాడిని. నేను ఎంత పేదవాడినో తెలుసా? నా చేతిలో ఒక్క నయా పైసా కూడా లేనివాడిని. ఆయన అంటాడు, ఆయన రిక్తుడు. ఎంత రిక్తుడు అంటే
దగ్గర ఏది లేనివాడు. ఎప్పుడు ఏది కావాలన్నా ఆయన తన తండ్రి మీద ఆధారపడిన వాడే తప్ప తన మీద తను ఎప్పుడు ఆధారపడిన వాడు కాదు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని ఆరాధించే ముందుగా ఆ దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు. అందుకని ఈ మొదటి మాట ఏంటి అంటే, ప్రభువా నన్ను ప్రేమించాను రుజువు చేయడం కొరకు నా కొరకు ఈ లోకానికి దిగొచ్చాను. నువ్వెంత గొప్ప దేవుడివి, ఎంత సౌందర్యం కలిగిన దేవుడివి, ఎంత మహిమ కలిగిన దేవుడివి, కోట్లాను కోట్ల దేవతలతో ఆరాధించబడుతున్న దేవుడివి. అలాంటి నువ్వు అవన్నీ వదిలేసి నన్ను ప్రేమించాను రుజువు చేసి నా కొరకు 2025 సంవత్సరాల క్రితము ఒక మానవుడిగా భూమి మీదకి దిగొచ్చాను. ఎంత గొప్ప దేవుడు. నా కొరకు ఎన్ని పోగొట్టుకున్నా, ఎన్నిటిని వదిలిపెట్టేశావు. ఇవన్నీ నన్ను ప్రేమించడం కొరకే, నా కొరకు ఇంత వదిలిపెట్టేసి ఈరోజు నన్ను రక్షించు. అందుకే నువ్వు నా ఎడల చూపిన నీ ప్రేమకు నేనేమిచ్చిన నీ పాత్రగా నీకు హృదయమారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను అని ఆ దేవుడిని మొట్టమొదటిగా దేవుడిని ఆరాధిస్తాను. ఎందుకు ఆయన ప్రేమ స్వరూపయ్యాడో మీకు జ్ఞాపకం చేశాను. కాబట్టి ఆ ప్రేమ కలిగిన దేవుడు మన కొరకు ఏం చేశాడో జ్ఞాపకం చేసుకొని ఆ ప్రభువుని కొద్ది సమయం ఆరాధించుకుందామండి.